నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సర్వేలు, అనేక అధ్యయనాలు, వాటికి సంబంధించి ఇవాళ స్వతంత్ర భారతం చర్చను చేపట్టింది. చర్చలో ముందు స్పెయిన్ వాళ్ళు ఏదైతే తీవ్రంగా కరోనాను ఎదుర్కొన్నటువంటి స్పెయిన్ దేశం దాదాపు 70,000 మంది వాళ్ళ పౌరులు ఎవరైతే కరోనా బారిన పడ్డారో వాళ్ళ మీద చేసినటువంటి ఒక సర్వేలో యాంటీబాడీస్ అనుకున్నంతగా పెరగట్లేదు, హర్డ్ ఇమ్యూనిటీ రావట్లేదు అన్నది ఒక అధ్యయనం చెప్తున్నటువంటి అంశం. అలాగే ప్రతిష్టాత్మక MIT మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కరోనా ట్రెండ్స్ మీద వాళ్ళు అధ్యయనం చేసి ఇప్పుడు ప్రపంచంలో కనపడుతున్నటువంటి అంకెల కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. అలాగే దాని టెస్టింగ్కి సంబంధించి కూడా ఏం చేసి ఉంటే బాగుండేది అన్న దాని మీద కూడా కొంత నివేదిక ఇచ్చారు. తెలంగాణలో మరొక దురదృష్టకరమైన విషాదకరమైన అంశం, తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా తన గొంతుకుతో స్ఫూర్తినిచ్చినటువంటి నిసార్ నిన్న కరోనాతో మరణించారు. మొట్టమొదటి నుంచి వామపక్ష భావజాలంతో వామపక్ష ఉద్యమాలకి గొంతునిచ్చిన ఆయన తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమాలకి పాటలు పాడారు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి పాటలు పాడారు. ఆఖరిగా కరోనా మీద కూడా ఆయనే రచించి స్వరపరిచినటువంటి పాటలు కూడా కొన్ని వందల వేల పాటలు పాడినటువంటి గొప్ప కళాకారుడు నిన్న కరోనాతో వెంటిలేటర్ పెట్టే వెసులుబాటు లేకుండా గాంధీలో కన్ను మూసినటువంటి పరిస్థితి. ఇది ఇవాళ తెలంగాణలో మనకి సాక్షాత్కారం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ అన్ని అంశాల మీద చర్చిద్దాం. చర్చలో మనతో పాటు ప్రొఫెసర్ కృష్ణ చైతన్య గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే మేనేజ్మెంట్ నిపుణులు, ఫార్మా నిపుణులు మనతో ఉన్నారు. అలాగే అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. మనతో ఎండవ లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, నిమ్స్ ప్రొఫెసర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా కృష్ణ చైతన్య గారు చెప్పండి. మీరు గుడ్ మార్నింగ్ అండి. మీరు ఫార్మాలో స్టడీ చేశారు, తర్వాత మేనేజ్మెంట్లో ఉన్నారు, రకరకాల ఇన్స్టిట్యూట్స్తో మీకు పరిచయాలు ఉన్నాయి. మొట్టమొదటి నుంచి మనం చెప్పుకుంటున్నది భారత్లో కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా సరే ఒకటి ఐసోలేట్ చేస్తూ దాన్ని తగ్గించుకుంటూ పోవటం ఒక అంశం అయితే, టెస్టింగ్ ట్రేసింగ్ అది WHO చెప్పినటువంటి స్టాండర్డ్స్ ప్రకారం ట్రేస్ టెస్ట్ ట్రీట్ అని చెప్పారు. సో అది ఒక పార్ట్ అయితే, రెండవది దీని నుంచి వ్యాక్సిన్ మెడిసిన్ అంత అందుబాటులో లేనప్పుడు కొంచెం వేగంగా బయటపడగలిగిన పరిస్థితి ఏంటంటే హర్డ్ ఇమ్యూనిటీ అని చెప్పి కొంతమంది నిపుణులు చెప్పింది. అసలు అవకాశం ఉంటే యంగ్స్టర్స్ని, కొంచెం ఆరోగ్యం బాగున్న వాళ్ళని దీనికి ఎక్స్పోజ్ చేయటం కూడా ఒక రకంగా మంచిది. అంటే బయట కొంచెం స్వేచ్ఛగా తిరగనిస్తే కూడా వాళ్ళకి హార్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది, తద్వారా దేశం దీని నుంచి కొంచెం తొందరగా బయటపడవచ్చు అన్నది కొంతమంది నిపుణులు చెప్పినటువంటి మాట. అయితే స్పెయిన్లో అధ్యయనం మనకు చెప్తున్నది ఏంటంటే ఓన్లీ 5% వాళ్ళు 70,000 మంది ఎవరైతే కరోనా బారిన పడ్డారో వాళ్ళ మీదే అధ్యయనం చేశారు. మనం అందరం వింటున్నది కరోనా వచ్చి తగ్గిన తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి వాళ్ళ బాడీలో, వాళ్ళు దాన్ని ఎదుర్కోగలుగుతారు. సో ప్లాస్మా థెరపీకి వీటన్నిటి కూడా ఉపయోగపడతాయని చెప్పారు. కానీ అక్కడ అధ్యయనం చెప్తున్నది ఆ యాంటీబాడీస్ కేవలం 5% మందిలోనే కాస్త నిలకడగా కనపడుతున్నాయి, మిగతా వాళ్ళలో చాలా తక్కువ సంఖ్యలో యాంటీబాడీస్ ఉంటున్నాయి అన్నది ఒక అధ్యయనం. ఏం చెప్తారు దాని మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి టు ఆల్ ద వ్యూవర్స్ అండ్ ప్రేక్షకులకి, థ్యాంక్ యూ. సో ముందుగా మనం అసలు మీరు చెప్పిన దాంట్లో ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఏంటి అనేది మనం చాలా క్లుప్తంగా దాన్ని అర్థం చేసుకోవాలి. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఆ హర్డ్ అనే దాన్ని మనం చెప్పాలంటే ఒక కమ్యూనిటీ. ఓకే, సో హర్డ్ ఇమ్యూనిటీ, సో ఎప్పుడైతే ఒక లార్జర్ ప్రపోర్షన్ ఆఫ్ కమ్యూనిటీ, సపోజ్ ఒక రూమ్లో 100 మందిలో 70 మంది 80 మంది ఎప్పుడైతే మనం అబౌవ్ 70% దాకా ఈ పీపుల్ గెట్ ఇన్ఫెక్టెడ్, అప్పుడు ఈ ఇమ్యూనిటీ అనేది మనం సాధించవచ్చు. అప్పుడు ఈ పర్సన్ టు పర్సన్ అయితే ఇన్ఫెక్షన్ ఉంటుందో అది కూడా అన్లైక్లీ, దాని ప్రొపాబిలిటీ కూడా డ్రాప్ అవుతూ ఉంటుందండి. సో దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ హర్డ్ ఇమ్యూనిటీ. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మన స్పెయిన్ అండ్ రీసెంట్ స్వీడన్ ఈజ్ వన్ ఆఫ్ స్కాండినేవియన్ గవర్నమెంట్. సో వాళ్ళు ఏం చేశారు, ఇనీషియల్ డేస్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ నెవర్ కండక్టెడ్ ఎనీ టెస్ట్లు చేయలేదు. అంతేకాకుండా ఎప్పుడు కూడా ప్రాపర్ అంతగా ప్రికాషన్స్ కూడా తీసుకోలేదండి. సో బేసిక్లీ వాళ్ళు ఎట్లా దే బిలీవ్డ్ ఇన్ అ స్ట్రాంగ్ కాన్సెప్ట్, హర్డ్ ఇమ్యూనిటీ ఎక్వైర్ చేయాలి. ఈ హర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజీని మనం అడాప్ట్ చేయాలంటే లెట్ పీపుల్ గెట్ ఇన్ఫెక్టెడ్. సో ఇప్పుడు మీరు రీసెంట్గా లాస్ట్ వీక్ రీసెంట్ రిపోర్ట్ చూస్తే ఇప్పుడు స్వీడన్ పాపులేషన్ అనేది మనకి 1 కోటి మంది అండి, 1 crore అప్రాక్సిమేట్లీ. దాంట్లో ఇంచుమించు 60,000 మంది దాకా 60,000 గాట్ ఇన్ఫెక్టెడ్.
అండ్ మీకు డెత్ రేట్ చూసుకుంటే 6,000 అంటే ఆల్మోస్ట్ 10%. 10% డెత్ రేట్ ఇస్ వెరీ వెరీ హై. అండ్ మీరు కంపేర్ చేయండి ఇప్పుడు ఇండియా, అవర్ కంట్రీ, మీకు 5% డెత్ రేట్ ఉందండి యాజ్ ఇఫ్ నౌ. సో ఇప్పుడు మన గవర్నమెంట్ కానీ, పీపుల్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ 5% డెత్ రేట్ ఉంది కదా. ఇండియాలో 5% కూడా కాబట్టి వరల్డ్ వైడ్ గా 5% ఉంది సార్. ఇండియాలో ఇట్స్ అరౌండ్ 3% అంటే నియర్ టు అప్రాక్సిమేట్ గా. సో ఇక్కడ బేసిక్లీ ఏమవుతుందంటే ఎట్ ద మూమెంట్ ఇప్పుడు మనం ఓవరాల్గా చూసినప్పుడు ఈ 2-3% తక్కువ ఉంది కదా అని కొన్ని స్టేట్స్ దే ఆర్ వెరీ ఓపెన్ టు చలో లెట్ వీ గెట్ దిస్ హర్డ్ ఇమ్యూనిటీ బై పీపుల్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్, వాళ్ళల్లో ఆ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది అనేది ఛాలెంజింగ్ ఉంది. సో ఇక్కడ వన్స్ వీ స్టార్ట్ డూయింగ్ ఇట్, ఇప్పుడు 2 ఛాలెంజెస్ మనకి చాలా తీవ్రంగా వస్తాయండి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఎప్పుడైతే ఈ ఎగ్జిస్టింగ్ హెల్త్ కేర్ సిస్టమ్ టోటలీ ఇట్ విల్ బి ఓవర్వెల్మ్డ్, బాగా ఓవర్ బర్డన్ అయిపోతుందండి. ఈ ఓవర్ బర్డన్తో అప్పుడు ఆబ్వియస్లీ మీకు ఇప్పుడు సో కాల్డ్ 3% డెత్ రేట్, కొన్ని స్టేట్స్లో అయితే 5% ఉందో, ఇట్ విల్ గో డ్రాస్టిక్లీ అప్. జస్ట్ లైక్ ఇన్ కంపారిజన్ విత్ స్వీడన్ ది బెస్ట్ టేల్ స్టోరీ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. సో వాళ్ళు ఎట్లా ముందు వాళ్ళ డెత్ రేట్ ఇప్పుడు 10% ఉంది, అండ్ రియల్లీ ఇట్ ఈస్ నాట్. డెఫినెట్లీ వాట్ ఐ కుడ్ సే, ఇది కూడా ఒక కంటేజియస్ డిసీజ్, జస్ట్ లైక్ ఒకప్పుడు వచ్చిన స్వైన్ ఫ్లూ, ఇప్పుడు మనకి చిన్నప్పుడు వచ్చే చికెన్ పాక్స్, ఓకే, ఆర్ డీజిల్స్, డిప్థీరియా, దీనిలాగా ఇది కూడా ఇట్ వన్ ఆఫ్ అ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ అ డిసీజ్. బట్ హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సివియారిటీ ఎక్కువ అండి. ఇప్పుడు కొందరు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తూ అండ్ మరీ ఇబ్బంది పడిపోతూ సిమ్టమ్స్ అనేవి చాలా లీతల్గా ఉంటుంది, అండ్ డెత్ రేట్, ఫెటలిటీ రేట్ ఎక్కువైపోతుంది. సో ఇలాంటప్పుడు కన్సిడరింగ్ దట్ ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తే చికెన్ పాక్స్ మన అందరు కూడా చిన్నప్పుడు వస్తుంది, వన్ టైం ఒకసారి వస్తుంది, లైఫ్ టైం వీ గెట్ అవర్ యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ ఎప్పుడు కూడా మనలోనే ఉంటాయి, అండ్ మనకి అది రీఇన్ఫెక్షన్ అనేది ఛాన్స్ ఉండదు. బట్ కోవిడ్ ఇప్పుడు దాకా జరిగిన స్టడీలో ప్రపంచంలో ఈ లాస్ట్ రీసెంట్ ఫ్యూ మంత్స్లో నో స్టడీ ఈజ్ ఎబుల్ టు డిఫైన్ ఆర్ ప్రాపర్లీ అసర్టన్ ఇది మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవ్వదు అనేది లేదు. అంతేకాకుండా ఇక్కడ డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు కోట్ దెర్ ఈస్ వన్ ఇన్స్టిట్యూట్ అండి, సిఐఈ డ్రాఫర్, క్లియర్లీ వీళ్ళు టెస్టులు చేశారండి, బోత్ సిమ్టమాటిక్, ఏసిమ్టమాటిక్, ఇద్దరు కరోనా పేషెంట్స్, కోవిడ్ పేషెంట్స్ మీద దే హ్యావ్ టెస్టెడ్ దిస్. సో వెన్ దే టెస్టెడ్ దిస్ ఇట్ హెస్ బీన్ క్లియర్లీ, అక్కడ మనకి ఏంటి అంటే 8 weeks డ్యూరేషన్లో మీకు ఆల్మోస్ట్ ప్లాస్మా వాట్ ఎవర్ దట్ యాంటీబాడీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ అవర్ ప్లింగ్ 70% రిడక్షన్ జరిగింది. ఆల్మోస్ట్ 70% ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ that there is greater chances of reoccurrence. 100% yes. There is a greater chance, and this Sweden is the best example. Now they started taking all measures. So ee studies anni kuda we have to understand it depends from disease to disease. Last but not last, oka manchi point meeku cheppadalusukundi entante deentlo prati okkalki televali, దీన్ని మనం సైంటిఫిక్గా థ్రెషోల్డ్ అంటామండి. ఈ థ్రెషోల్డ్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్కలాగా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీజిల్స్ అనే ఒక డేంజరస్ వైరస్ డిసీజ్ ఉంటుంది, దీనికి థ్రెషోల్డ్ 94% అంటారు. అంటే 94% ఇన్ఫెక్ట్ అవుతే హర్డ్ ఇమ్యూనిటీ ఎక్వైర్ అవుతుంది. సో అలా మనం అదే ఇది చూసుకుంటే కోవిడ్ రీసెంట్గా వచ్చిన డేటాతో వాట్ దే సేస్ అప్రాక్సిమేట్లీ 70%. అంటే ఒక రూమ్లో 100 మంది ఉంటే 100 మందిలో 70 మంది ఇన్ఫెక్ట్ అవ్వాలి. 70 మంది ఇన్ఫెక్ట్ అవుతామంటే నాట్ అ జోక్. దే విల్ హ్యావ్ సీరియస్ సిమ్టమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్, మళ్ళీ దాంట్లో డెత్ రేట్ ఇప్పుడు 2-3%. బట్ ఎందుకు 2-3%? నౌ అవర్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇస్ ఓకే, ఎంతమంది వచ్చినా అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఇప్పుడు ఉంది. బట్ ద నంబర్స్ విపరీతంగా ఎప్పుడైతే షూట్ అవుతుందో రాబోయే మంత్స్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్, నాట్ ఎట్ ఆల్ సజెస్ట్. ఓకే, రైట్. మనతో డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, నిమ్స్ వైద్య నిపుణులు జాయిన్ అయ్యారు. శ్రీభూషణ్ గారు నమస్కారం సార్. సార్, మీరు చూస్తూ ఉన్నారు మొట్టమొదటి నుంచి కూడా ఒక చర్చ మన దగ్గర, సరే ప్రభుత్వ వైద్యం, దాని ట్రీట్మెంటు, టెస్టింగ్ ఇది ఒక పార్ట్ అయితే, కొంత హర్డ్ ఇమ్యూనిటీ పెరగటం వల్ల కూడా దీన్ని అదొకటే సొల్యూషన్, వ్యాక్సిన్, మెడిసిన్స్ లేకపోతే అన్నది ఒక చర్చ జరిగింది.
అంటే కొంతమంది దానికి ఎక్స్పోజ్ అయ్యి పెద్దవాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా ఉంటే త్వరగా హ్యాడ్ ఇమ్యూనిటీ వారు చెప్పినట్టు ఒక 70% పాపులేషన్ కానీ స్పెయిన్లో నిన్న వాళ్ళు ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. దాదాపు 70,000 మంది అక్కడ వచ్చిన కరోనా పేషెంట్స్లో దాదాపు 25% వాళ్ళు కరోనాకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఈ యాంటీబాడీ టెస్ట్ చేశారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ హర్డ్ ఇమ్యూనిటీ అన్నది కేవలం ఒక 5% మందిలోనే కనపడుతున్నది, మిగతా వాళ్ళకి అంతగా యాంటీబాడీస్ ఉంటున్న పరిస్థితి లేదు. సో మళ్ళీ దానికి కరోనా బారిన పట్టడానికి కానీ ఇతర సమస్యలు కానీ ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇది కొంచెం నిరుత్సాహపరిచేటువంటి అంశం వాస్తవంగా. మరి మీరు చెప్పాలి డాక్టర్గా, ఎలా చూడాలంటారు? అంటే ఏ వైరస్ కూడా తను ఎట్లా బిహేవ్ చేస్తుంది అన్నది మనం క్యాలిక్యులేషన్స్ చేసేసి 1+1 = 2 అనే గమ్మత్తైనటువంటి ఒక భావజాలంతో వెళ్ళదు. దాని భావజాలం తాను భిన్నంగా ఉంటుంది. అది ఎట్లా బిహేవ్ చేస్తుందో మనం చూస్తూ పోవడమే. ఏ వైరస్కి దానికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అది ఇంకొక వైరస్ లాగా, వైరస్లు అందరూ ఎలా ఉన్నారు, ఇప్పుడు మనుషులందరూ ఒక్కలానే ఉంటారు కానీ చూడడానికి మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయి. మన భిన్న మనస్తత్వాల్లో సైతం ఇంకా భిన్నత్వం ఉంటుంది. నిజంగా చెక్ చేసి చూసి, అంటే ఇద్దరు కౌలి అనుకోండి, ఇద్దరు కౌలికి భిన్నమైన శైలి ఉంటుంది కదా. అట్లాగా వైరస్లు కూడా కరోనా అన్న గ్రూప్లోనే వాళ్ళకి రకరకాలుగా ఉంటాయి. ఫ్లూలు అవన్నీ కూడా ఒకలానే ఉండాల్సిన అవసరమే లేదు. ఇంతకుముందు వచ్చిన 100 ఏళ్ల క్రితం వచ్చిన పాండమిక్స్కి, కొన్ని రోజుల క్రితం వచ్చిన స్వార్స్ మెర్స్ వాటికి సంబంధం కూడా ఇక్కడ ఏమీ ఉండదు. ఏదైతే భిన్నంగా ఉంటుంది. అక్కడ హర్డ్ ఇమ్యూనిటీ అనేది 70% అన్నది కూడా ఒక చిన్న లెక్క, అందాజా సూచాయిగా చేసింది. కానీ అంత హర్డ్ ఇమ్యూనిటీ అనేది కూడా ఇప్పుడు మనకి పెద్ద అవసరం అనే ఉండదు. హర్డ్ ఇమ్యూనిటీ అనే ఒక భావజాలం కలిగించబడింది అంతమందికి వచ్చేసింది కాబట్టి అనేసి. ఇప్పుడు 70% మంది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక పల్లెటూరులో ఉన్నారనుకోండి, పల్లెటూరుకి ఎవరు వెళ్ళలేదు అనుకోండి, అసలు వాళ్ళకి హర్డ్ ఇమ్యూనిటీ అవసరం ఏముంటుంది వాళ్ళందరికీ కూడా. ఇట్లా మహానగరాల్లో అందరూ తిరుగుతున్నారు కాబట్టి ఇప్పటికీ దాదాపుగా వచ్చేసింది. వీటన్నిటికి అతీతంగా కూడా వైరస్కి తనకి తానుగా బలహీనం పడిపోయే ఒక గమ్మత్తైన స్వభావం ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని మనం హర్డ్ ఇమ్యూనిటీకి అట్రిబ్యూట్ చేస్తాం. అంటే హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది కాబట్టి ఇంతమంది పాజిటివ్ అయిపోయారు కాబట్టి అనేసి. అంతమంది పాజిటివ్ అయితే తను కృష్ణ చైతన్య గారు చెప్పినట్టుగా చాలా మంది చనిపోవడం కూడా జరగాలి కదా. ఒట్టి పాజిటివ్ వాళ్ళు హగే చైనీస్ అంటూ పెట్టుకున్నారు అప్పుడు. ఇదంతా కూడా కేవలం ఇక్కడే కాదు, ఇంతకుముందు చేసినటువంటి ఇతర దేశాల్లో కూడా ఇప్పుడే కాదు, కొన్ని నెలలో ఒక 1-2 months క్రితం చేసిన హర్డ్ ఇమ్యూనిటీ స్టడీస్లో కూడా దాదాపుగా ఒక ఇజ్రాయెల్లో మాత్రం 17% వచ్చింది. అది కూడా ఇంకోటి 2-3 చిన్న విషయాలు. ఒకటి, ఈ యాంటీబాడీ టెస్ట్ పెద్ద బ్రహ్మాండంగా ఏదో ఊడిపడ్డాయి కాబట్టి 0 హళ్ళికి హళ్ళి అని చెప్పినట్టుగా జరగదు. సో కాబట్టి మనం అటువంటి యాంటీబాడీ టెస్ట్ అన్నిటి బ్రహ్మాండం కాబట్టి అది ఖచ్చితంగా చెప్తాయి అని చెప్పడం కష్టము. అదొకటి. రెండవది, ఇది మాస్ స్క్రీనింగ్లో చేసే పద్ధతిలో కొన్ని సందర్భాల్లో లోటుపాట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాడిని కనిపెట్టి వాడిని తొలగించి వాడిని బాగా చేయడం అనేది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అది సాధ్యం కాదు. ఈ టెస్టులు బ్రహ్మాండంగా ఉండవు కాబట్టి మనలో పాజిటివ్ నెగిటివిటీ మనం +or- ఇప్పుడు మనం కేవలం 200-300 మంది చనిపోయారంటున్నారు ఒక రాష్ట్రంలో, ఏదో ఒక రాష్ట్రంలో. కానీ నాన్ కోవిడ్ వాళ్ళు చాలా మంది చనిపోయి ఉంటారు. కోవిడ్ అని కనీసం డయాగ్నోస్ కూడా నోచుకోకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకోటి, కోవిడ్ అని లేబుల్ వేసి చనిపోయిన వాళ్ళలో బోల్డ్ మంది కోవిడ్కి సంబంధం ఏమాత్రం లేనటువంటి వాళ్ళు చనిపోయి ఉంటారు. అంటే కోవిడ్కి సంబంధం లేకుండా. నిన్న ఒక పిల్లవాడు పాజిటివ్ రాగానే చాలా ప్యానిక్ అయిపోయాడు, మొత్తం గందరగోళం చేసేసాడు, హడావిడి చేసేసాడు, మొత్తం ఆర్భాటం. నేను కాసేపటితో మాట్లాడి చల్లపరిచాను ఫోన్లో, లైవ్లో, వీడియో కాల్లో, రాత్రి 12-1 గంటకి ఇదంతా కూడా. కానీ ఈలోగా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఫేస్బుక్లో పెట్టేసరికల్లా అది ఇటల దాకా వెళ్ళి చడక నన్ను గాంధీ తీసుకెళ్ళి అక్కడికి బాగైపోయాడు ఆల్రెడీ. నేను ఇక్కడ ఉన్నప్పుడే చెప్పేశాను అంటే ఒక పానిక్ రియాక్షన్కి ఎంత ఆయాసపడిపోయాడు అంటే చాలా భయపడ్డాడు. అంతకుముందు 4 రోజులుగా చెప్తుంటే పట్టించుకోలేదు, కనీసం పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కోని దాన్ని ఎలా వాడుకోవాలో కూడా చూసుకోలేదు ఆ క్షణం దాకా కూడా. అంటే బాధ్యతారహితంగా ఒక అవగాహన లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఆయాసపడుతూ కంగారు పడిపోతూ చివరి మినిట్లో హాస్పిటల్ చుట్టూ పరిగెత్తుతున్నారు. ఇక్కడ టెక్నికల్ అండ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా వరకు మోర్టాలిటీలో. కానీ కోవిడ్ అందరినీ కోవిడే చంపిందని చెప్పడానికి కూడా లేదు. ఇక హర్డ్ ఇమ్యూనిటీ అంటారా, హర్డ్ ఇమ్యూనిటీ మనందరికీ కూడా 70% రావడం అంటూ ఏముండదు. హర్డ్ ఇమ్యూనిటీ దాదాపుగా ఈ వైరస్ క్షీణించిపోతుంది. వైరస్ స్వభావము విరులెన్స్ చాలా తగ్గిపోతుంది. అంటే ఒక నుంచి ఒకరికి వ్యాప్తి చెందే విశేషం కావచ్చు, ఆ వ్యక్తిలో వచ్చే విశేషం కావచ్చు. కాబట్టి మొదట్లో మనం 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చనిపోతారు, కిడ్నీ గుండె జబ్బులు, లివర్ జబ్బులు ఉన్న వాళ్ళు చనిపోతారు అన్న అవన్నీ పోయాయి. ఇప్పటికి కూడా దాదాపుగా చాలా పెద్ద వాళ్ళు కూడా మంచిగా అవుతున్నారు. సో కాబట్టి వైరస్ తనకి తానుగా క్షీణించిపోయే ఒక స్వభావాన్ని కలిగి ఉంటుంది. అది వైరస్ యొక్క శక్తి అంతకంటే ఒకటి ఉండదు. ఒక బంతిని మనకు ఎంత గట్టి కొడితే గాలికి అంత వస్తుంది. అంటే మన శక్తిని బట్టి ఉంటుంది. స్టార్ట్ అయిపోయింది. ఇంకొక ఈ జూలై ఆగస్ట్ మధ్య వరకు అది పోతుంది. అంటే ఎత్తి చెప్తున్నానంటే ఇదంతా కూడా అది చాలా వరకు ఇప్పుడు నేను దాదాపు ఒక 100-120 కేసులు నేను చూస్తూ ఉన్నాను ప్రత్యక్షంగా. వాటిని అనాలిసిస్ చేస్తున్నప్పుడు దాదాపుగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే గుణం చాలా వరకు తగ్గిపోయింది. మరీ చాలా దగ్గరగా ఉండి మరి. అంటే డాక్టర్ గారు ఒకటి నా పాయింట్, ఇప్పుడు ఉదాహరణకి నిన్న నిసార్ అని చెప్పి మీరు కూడా వినే ఉంటారు, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పాటలు పాడిన వ్యక్తి. నిన్న వామపక్ష భావజాలతో 52 ఏళ్ళండి, ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటాడు. స్వయంగా నాకు 20 ఏళ్ళ నుంచి తెలుసు. ఆర్టీసీలో కండక్టర్గా పనిచేశాడు. చాలా పాటలు తనే రాస్తాడు, పాడతాడు, ఆడతాడు కూడా. స్టేజ్ మీద బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసే వ్యక్తి. ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటాడు.
వయసు కూడా 52 ఏళ్ళు. విత్ ఇన్ నో టైం మంగళవారం రోజు అతనికి కరోనా అని అర్థమైపోయింది. నాకు తెలిసి పెద్ద వేరే కాంప్లికేషన్స్ నాకు తెలిసిన మేరకైతే ఏమి లేవు, ఉండుండొచ్చు మరి మనకు తెలియదు. బట్ విత్ ఇన్ 48 అవర్స్లో చనిపోతుంది. అంటే టెస్టింగ్ చేయటం ఆలస్యం కావటం, లేకపోతే వైరల్ లోడ్ పెరగటం, ఇలాంటివి ఏమన్నా కారణం అయ్యిండొచ్చు. ఒక చిన్న నాకు 2 minutes ఇస్తే ఈ కేస్ స్టడీ లాగా చెప్తాను. అందరూ ఏం తప్పులు చేస్తున్నారో, ఈ ఒక్క అబ్బాయి కనీసం ఒక 100 తప్పులు చేశాడు. ఒక 100 తప్పులు. గమ్మత్ ఏంటంటే నేను అతన్ని పర్యవేక్షిస్తున్నాను హోమ్ క్వారంటైన్ కోసమని. అతను జ్వరం రాగానే నాకు ఫోన్ చేశాడు. నేను ఫలానా టబుల్ చెప్పేసి ఇవి తీసుకొని వచ్చేస్తే స్లాట్ బుక్ చేసుకో ఒక హాస్పిటల్లో అని చెప్పాను. చేసుకోలేదు. తర్వాత దీర్ఘగంభీర వదనంతో మర్నాడు నేను ఆలోచిద్దాం అనుకుంటున్నాను, పరీక్ష ఎప్పుడు చేసుకోవాలో అన్నాడు. అంటే జస్ట్ కిప్ క్వైట్. ఎందుకంటే నాకు అతను అంతకుముందు పరిచయం లేదు. అతను ఫోన్ చేస్తే పరిచయం అయ్యాడు అప్పటిదాకా. సో ఆ తర్వాత 2 రోజుల తర్వాత కొంచెం పెరిగినట్టుగా అనిపించేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఈరోజు నాకు ఎట్లయినా మీరు చేయించండి అంటే అతను నాకు సంబంధం లేకున్నా నా పరిధి దాటి ఒక అబద్ధాలు చెప్పి అతను మెయిన్ లెడ్ అని చెప్పి ఒక త్వరగా చేయించేసాను. ఎక్కడికి తొందరగా వస్తుందో నేను చెప్పకూడదు, అది వేరే కష్టం ఉంటుంది నాకు కూడా. సో అక్కడ కేస్ షీట్ కూడా చేయించాను. ఆ కేస్ షీట్ పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ స్టాఫ్ పరీక్ష చేయించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ నో కాంటాక్ట్. ఆ తర్వాత ఆ హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు ఎవరి పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి. మామూలుగా అయితే అలా చెప్పకూడదు, కానీ ఆ హాస్పిటల్ కొన్ని పద్ధతి, అది పెద్ద ఆసుపత్రి కాబట్టి. ఫోన్ చేసి చెప్పగానే వెంటనే హీ బికెమ్ సో డిస్నిక్. నాకు ఫోన్ చేశాడు. నేను పాజిటివ్ వచ్చింది కదా పర్వాలేదు అనేసి ఐ వాస్ టాకింగ్ టు మీ రొటీన్లీ. ఎంత ఆయాసపడిపోయాడంటే నేను ఆ మాటల్లో. నేను చెప్పాను సార్ పల్స్ ఆక్సిమీటర్ పెట్టావు కదా తీసుకొని చూడు అన్నాను. హీ డి నో హౌ టు మ్యానిపులేట్ దాట్. నేను ఆశ్చర్యపోయాను. అంటే నిన్నటి నుంచి ఏం చేసావు, పోనీ థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చూసామంటే ఈ డింట్ ఈవెన్ బాదర్ టు చెక్ ద టెంపరేచర్. ఆ టెంపరేచర్ చెక్ కూడా చేసుకోలేదు. అప్పుడు నేను చెప్తే చెక్ చేసుకుంటే 102 ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా ప్యానిక్ వాళ్ళ బంధువులందరికీ ఫోన్ చేశాడు. నేను ముందే చెప్పాను ప్యాక్ చేసుకుని రెడీగా ఉండాలంటే మా అమ్మ నాన్న ఏడుస్తున్నారు నేను వెళ్ళను అన్నాడు. ప్యాక్ కూడా చేసుకున్నాను అన్నాడు బట్టలు. అది ఎంతకు ముందు రోజు. అప్పుడు చూడండి నేను మీ ఫ్రెండ్స్ కి బంధువులకు చెప్పి పెట్టి ఒకసారి అందుకని మంచిది అన్నాను. అది చేయలేదు. ఆ క్షణంలో ఫోన్ చేస్తే ఎవ్వరూ ఫోన్ చేయలేదు, లిఫ్ట్ చేయలేదు. కొందరు లిఫ్ట్ చేసిన తర్వాత పెట్టేశారు మాట్లాడకుండా. నేను ఎవరైనా తీసుకెళ్తారా అన్నాను. అంటే లేదు కుదరదు అన్నాడు. అంటే నేను చెప్పాను కదా ఇదంతా కూడా భయపడకు మామూలుగా ఉండాలి. నేను వీడియో కాల్ ద్వారా అతను బ్రెత్ టెస్ట్ చూశాను. అతను స్టేబుల్ అయ్యాడు. మాట్లాడుతున్నాను, ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నాను. నెమ్మదిగా ప్రశాంతించాడు. ఈలోగా అతను ఫేస్బుక్లో నాకు బతకాలని ఉంది, నేను ఇట్లా కష్టంగా ఉన్నాను పేరు ఫోటో పెట్టేశాడు. పెట్టగానే వెంటనే డోంట్ వర్రీ బ్రో నీకేం కాదు డ్యూడ్ అంటూ వాళ్ళందరూ కింద పెద్దగా రాస్తూ వచ్చారు. ఇది కాస్త కొందరు అటు ఇటు చేసేసి సాక్షాత్ హెల్త్ మినిస్టర్ దాకా పెడితే ఆయన వాళ్ళకి అంబులెన్స్ పంపించేసి ఇప్పటి వాడు బాగా అయ్యాడు. కూర్చున్నాడు, బయట కూర్చున్నాడు, గాలికి ఫ్యాన్ వేసుకొని కూర్చో అన్నాను. నాకు అర్థమైంది. ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ వచ్చినప్పుడు మీకంటే ఒక ప్రణాళిక ఉండాలి. మీ వాళ్ళని మీరు అలర్ట్ చేయాలి. మీరు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోవాలి. నేను ఇంకోటి హాస్పిటల్కి కానీ వెళ్ళు, చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళంటే నేను వెళ్ళను అన్నాడు. సో ఒక పెద్ద ఆసుపత్రిలో నేను చేయించాను చాటుగా. ఆ కేస్ షీట్ కూడా ఇంకా అతని దగ్గరే ఉంది. 2 ఆసుపత్రులు అడ్మిట్ అన్నట్టుగా ఉంది. నాకు అదో భయం ఇప్పుడు. సో అలాగా ఇన్ని తప్పులు చేశాడు. అతనికి ఇది పెట్టుకుంటే దాన్ని ఎలా వాడాలో చివరి నిమిషం దాకా నేర్చుకోలేదు అతను. థర్మామీటర్ కొనుక్కొని దాన్ని చెక్ చేసుకోవడం కూడా చూడలేదు. అప్పుడు చూసుకుంటే 102 ఉంది. ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఇలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. నిసార్ గారి విషయంలో అర్థం చేసుకుందంటే 2 రోజుల్లో ఎవరైనా కూడా చాలా సిక్ చనిపోవడం అనేది దాదాపుగా కాదు. నిజం చెప్పాలంటే 5 రోజుల్లో చాలా సిక్ అయిపోతారు. కాంప్లికేషన్స్ బయటపడింది అంటే అలర్ట్ గా ఉండకపోవడము, కనీసం తెలిసిన వాళ్ళకి బంధువులకి స్ట్రెబిలాస్టిక్ ఒక్కరు కూడా చెప్పకపోవడము, కుటుంబ సభ్యులు అలర్ట్ చేయకపోవడము, పరీక్ష ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి తెలుసుకోకపోవడము, బేసిక్ ట్రీట్మెంట్ మందులు ఏదో ఉంటాయో తీసుకోకపోవడము, థర్మామీటర్ పల్స్ ఆక్సిమీటర్ కనీసం తీసుకొని ఇంట్లో పెట్టుకుపోవడము, రకరకాలుగా చేయలేదు. ఇంకా ఈ అబ్బాయిని ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చాను కండరాల ఎనర్జీకి, యంగ్ పిల్లవాడు కదా లేచి తొందరగా కోలుకుంటాడని. అది నేను వేసుకున్నాను, మా మిసెస్ వేసుకుంటుంది, నా పేషెంట్స్ వేలాది మందిగా వేసుకున్నారు. టెస్టింగ్ గురించి కాదు డాక్టర్ గారు, అంటే మీ దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు తెలంగాణలో నెలల తరబడి అందరూ మొత్తుకున్నా కూడా ప్రైవేట్ ల్యాబ్స్ అలౌ చేయలేదు. ఫస్ట్ పాయింట్. కనీసం అవకాశం ఉన్న వాళ్ళు మీరు చెప్పిన లాంటి అబ్బాయి చేయించుకోగలిగిన వాళ్ళన్నా చేయించుకుని ఉండేవాళ్ళు. సో ఇక్కడ అనుమానితులు పైలప్ అయిపోతూ ఉన్నారు, పెరుగుతున్నారు వేలల్లో లక్షల్లో. తర్వాత టెస్టింగ్ అలౌ చేసిన తర్వాత మళ్ళీ అక్కడే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఐసీఎంఆర్ వాళ్ళు వాళ్ళకి స్టాఫ్కి సరిగ్గా ట్రైనింగ్ లేదు, లేదా అక్కడ పూర్తిగా డిస్ఇన్ఫెక్ట్ చేయాలని చెప్పి మళ్ళీ 5 రోజులు అవి బంద్ చేశారు. గవర్నమెంట్లో చాలా మందికి మీకు నా అంతటి నేను వెళ్ళి నాకు టెస్ట్ చేయమంటే నీకేం సిమ్టమ్స్ లేవు కదని చెప్పేటువంటి పరిస్థితి. ఇలా ఎక్కడికి వెళ్ళినా 2-3 రోజులు వెయిటింగ్, స్లాట్ బుక్ చేసుకోవాలంటే 2-3 రోజులు వెయిటింగ్, ఆ తర్వాత రిపోర్ట్ రావడానికి ఒక 2 రోజులు, మొత్తం 4-5 రోజులు టైం పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ కండిషన్స్లో పెద్ద ఎత్తున టెస్టింగ్ చేయకపోవటం పొరపాటు కాదంటారా? ప్రభుత్వాల పొరపాటు కాదంటారా? ఒకటి, మన రాష్ట్రంలో పీసీఆర్ టెక్నాలజీని చాలా వరకు చాలా క్షుణ్ణంగా బాగా చేయగలిగే నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పెద్ద ఎక్విప్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు మొదటి నుంచి నిమ్స్ అలాంటి సంస్థల్లో, అపోలో లాంటి పెద్ద సంస్థల్లో చేసుకున్న వాళ్ళు సరిపోతుంది, కానీ అందరికీ అది సాధ్యం కాదు. మీరు ఎక్కడో ఆదిలాబాద్లోనో ఎక్కడో సిద్దిపేటలో ఉన్నటువంటి చిన్న ఆసుపత్రిలో అటువంటి పరీక్ష చేయించుకోవడానికి సాధ్యం కావాలని కోరుకోవడం అనేది ఈ సమయంలో అత్యాశ అవుతుంది. సో తర్వాత రెండవది, మీకు సిమ్టమ్స్ వచ్చేసిన తర్వాత దట్ ఇస్ అ డయాగ్నోసిస్.
మీరు ఒక చిన్న చలి వణుకు జ్వరంతో ఒక పల్లెటూరులో ఉన్నటువంటి పిఎస్సికి వెళ్తే వాళ్ళు మలేరియా మందులు కూడా పెడతారు. కానీ ఆ మాత్రం జ్వరానికి మలేరియా మందు వేసుకోవాలని తెలుసుకోకుండా ఆదిత్య బిర్లా లాంటి అత్యంత కోటీశ్వరులు సైతం మలేరియాతో చనిపోయారు వేరే దేశం వెళ్ళి, లండన్కి వెళ్ళి, మన దేశం నుంచి వెళ్ళి. ఎందుకు చెప్తున్నానంటే సమయస్ఫూర్తి అంటే ప్రాప్త కాలజ్ఞత అంటారు కదా. ఇప్పుడున్నటువంటి కాలంలో చలి వణుకు జ్వరంతో కానీ ఆకలి తగ్గడము, రుచి తగ్గడము, వాసన తగ్గడము, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు లాంటివి ఏదైనా ఉంటే అది కరోనా అనుకోవడం అనేది సింపుల్. దానికి నిజంగా చెప్పండి ఏ PCR టెక్నాలజీ అవసరం లేదు. ఇంట్లో ప్రశాంతంగా ఉండండి, బేసిక్ మందులు వాడుకోండి. మీ డాక్టర్లు ఎవరైతే ఉంటారో మీకు పరిచయస్తులుగా చాలా రోజులుగా వాళ్ళతో టచ్లో ఉండండి, స్లాట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఊహించినట్టుగా బోల్డ్ మందికి అందరికీ చేయడం అంటూ సాధ్యం కాదు. ఒకే రోజు అందరూ సినిమా చూడలేరు కదా, మొదటి రోజే ఫస్ట్ రోజు చూస్తారు అందరూ కూడా. సో కాబట్టి అక్కడ ఎలా లిమిటేషన్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని ఊరికి ఆక్షేపించే కంటే కూడా అందులో టెక్నాలజీ అది శాస్త్రీయ దృక్పథం. మన గుంపులుగా ఒకేసారి ఈవీఎం నొక్కలేం కదా, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళగలుగుతాం. ఓ పద్ధతి ఉంటుంది ఎక్కడైనా. ఇంత చిన్న విషయం తెలుసుకోకుండా ప్రాక్టికల్ గా ఎలా ఉండాలో ఒక ఆలోచన లేకుండా చదువుకున్న ఈ అబ్బాయి 5 రోజులు వేస్ట్ చేసి అర్ధరాత్రి 1 గంటకి యంత్రాంగంతా కదిలించేసి చివరికి అందరూ మంత్రి గారిని చాలా మెచ్చుకుంటూ రాస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అతను చేసిన లోటుపాట్ల మీద ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం అబ్బాయి కూడా చివరికి ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఎవరికి కూడా. అది వేరే విషయం. వీటికి సోషల్ మీడియా బాగా నచ్చుతుంది నాయకులకి, వేరే వాటికి నచ్చదు. కానీ హాస్పిటల్లో పరిస్థితుల మీద పెడితే నచ్చుతుంది, వీటి మీద నచ్చుతుంది. దయాకర్ గారు సరే, డాక్టర్ గారు మీకు తెలియదు ఏముంది, వారు ఒకటి సరే పానిక్ కావటం వల్ల సాధించగలిగింది ఏం లేదనేది మనం అందరికీ తెలిసిందే. భయానికి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం సరే వైద్యులుగా వారు చెప్పాలి. కానీ పరిస్థితి నిసార్ గారు మీకు కూడా తెలిసి ఉండొచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఎగ్జాంపుల్, అలాంటి కొంచెం బాగా ఫిజికల్గా ఫిట్గా ఉండే వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. స్పెయిన్లో జరిగినటువంటి సర్వే నిజంగా ఈ యాంటీబాడీస్ అంతగా స్ప్రెడ్ కావట్లేదు, జనంలో ఉండట్లేదని కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు మనం ఎట్లా ముందు మన దగ్గర టెస్టింగ్ పరిస్థితి? సరే డాక్టర్ గారు ఏం చెప్పినా వాస్తవం ఏంటంటే ఇక్కడ టెస్టింగ్ జరగట్లేదు. ఏం చెప్తారు? అయితే నిస్సార్ లాంటి ఒక మంచి కళాకారుడు, ప్రజల్ని ఎంతో చైతన్యవంతం చేసిన మిత్రుడు చనిపోవడం అయితే బాధాకరం. సరే అవగాహన ఉండినా లేక అనే విషయం పక్కన పెడితే షార్ట్ టైంలో నాకు తెలిసి 2 రోజులలోనే తనకు మరణం సంభవించడం అయితే నిజంగా చాలా బాధాకరం. ప్రజానాట్య మండలిలో చాలా ఎక్కువ సేవ, అన్ని రకాలుగా అక్షర జ్యోతి లాంటి మొదలు పెడితే ప్రతి ఒక్క సామాజిక చైతన్య కార్యక్రమాల్లో తన వంతు కృషిని అందించిన మిత్రుడు ఇలా కరోనాతో చనిపోవడం అనేది అయితే బాధాకరం. అయితే మీరు ఇప్పుడు స్పెయిన్ కానీ స్వీడన్ ఇలాంటి ఉదాహరణలు చెబుతున్న పరిస్థితుల్లో భారతదేశం ఇంకెంత ఎక్కువ జాగ్రత్తతో ఉండాలో మనకు చెప్తున్న పరిస్థితి. అందుకనే మీకు ముందుగా మాట్లాడేటప్పుడు కూడా చెప్పిన వాళ్ళతో ఎక్కువ మాట్లాడిపోయండి సార్, ఎందుకంటే ప్రజలకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తలు ఉన్నా కూడా భయం లేని స్థితి అయితే పెరుగుతున్న పరిస్థితి. లాక్డౌన్ సడలింపులతో ఉన్నా కూడా పూర్తిగా అన్ని రకాల స్వేచ్ఛలతో ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందని అనుకోవడం ఈ టైంలో పర్టికులర్గా ఈ వర్షాకాలంలో ఈ ఫ్లూస్ అన్ని కూడా కమ్యూనికబుల్ డిసీజెస్ అంతా కూడా యాక్టివ్గా ఉండే టైం అంతా ఏ ఒక్క జబ్బు వచ్చినా కూడా ఇది అటాచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫ్లూలకు సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ గతంలో పెద్దగా అవగాహన ఉన్న పరిస్థితి ఏం లేదు. హైదరాబాద్ పరిచయం లేదు, మొత్తం ఇండియా కూడా అది వస్తే పోతుందిలే అనే ఒక చర్చ. కానీ ఇది కరోనా చాలా స్ట్రాంగెస్ట్, అంటే ఇప్పుడు నీకు ఆ సిమ్టమ్స్ కనుక చూస్తే ఆ సిమ్టమస్ అయినా వాటి పెరుగుతున్న తీరు ఉధృతి కనుక చూస్తే అంత సింపుల్గా మిగతా ఫ్లూస్ కంటే లేకపోతే మిగతా వైరసెస్ కంటే కూడా ఇది మామూలుగా ఉన్నదని అనుకోవడానికి అవకాశం లేదు. అయితే ప్రభుత్వాలు చేసేంత వరకు చేస్తున్నాయి కానీ ప్రజల్లో కూడా ఆ మేరకు చైతన్యం పెంచుకోకుంటే ఎంత ప్రభుత్వాలు చేసినా ఉత్తది. అంటే మరి కేసీఆర్ గారి లెక్క వదిలేసి ఉంటే అవుతుందిలే అన్నట్టుగా కూడా ఉండకూడదు. పూర్తిగా 12-13 రోజుల నుంచి అయితే అసలు కనీసం దానికి సంబంధించి పట్టించుకునేటోళ్ళు కూడా లేకపోయింది. నేనేమంటున్నా, తెలంగాణ అనే కాదు, ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఇండియాలో కేసెస్ పెరుగుతుండడం చాలా భయానకమైన పరిస్థితి. మిగతా దేశాలకు ఇప్పుడు 1 కోటి జనాభా ఉన్నాయి, 50 లక్షలు ఉన్నాయి, 2 కోట్లు ఉన్న జనాభా వేరు. డెన్సిటీ మీకు ఒక 70% హర్డ్ ఉంటే హర్డ్ ఇమ్యూనిటీ అంటే మీకు 70% అంటే ఏంది, ఆల్మోస్ట్ ఆల్ 80 కోట్ల మంది పైచిలు. 80 కోట్ల మందికి వస్తే డెత్ రేట్ మీరు 3% అన్నా కూడా ఒక్కసారి ఊహించుకుంటేనే భయానకమైన పరిస్థితి. శవాల గుట్టలు లేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం స్వీయ నియంత్రణ ఒకటైతే ఎవరైతే ఈ పేదలు ఉంటారో వీళ్ళకి సంబంధించిన అంశంలో ముఖ్యంగా అవగాహన, ఈ కరోనా పట్ల అవగాహన లేని సమాజం ఉంటుందో వాళ్ళని ఎక్కువ ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం ఇప్పుడు మనం త్రూ మీడియా ఆర్ సోషల్ మీడియా, గవర్నమెంట్ కూడా అటువైపే ఉండాలి. ఇప్పుడు ICMR గైడ్ లైన్స్ ఎంతమందికి తెలుసండి?
ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మొన్న ఎవరో మిత్రుడు చెప్తే, కార్పొరేటర్ చెప్తారు, మీ కార్పొరేట్ ఏరియాలంతా కూడా ఫ్లెక్సీలు పెట్టు, ICMR అంటే ఏంటి, అది గైడ్ లైన్స్ ఎట్లా ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్ లో పబ్లిక్ తెలిసేలాగా పెట్టాలి. ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఇగో ఇవి తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇట్లా ఇట్లా తిరగొద్దు, ఇట్లా చేయొద్దు అనేది మనం స్వచ్ఛందంగా ప్రచారం మొదలు పెట్టాలి. అది ఏ స్థాయి సంస్థలైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే. సరే, ప్రభుత్వాలు చేస్తున్నాయి, మనం ఈ హోర్డింగ్స్ టీవీలలో, రేడియోలలో, తర్వాత ఇప్పుడు మనం సెల్ ఫోన్లలో కూడా ఫస్ట్ అది చూడకుండా మనం ఫోన్ ఎత్తుకునే పరిస్థితి లేదు. కానీ అది దానికి కూడా ఏమంటాము మామూలు అయిపోయింది. కానీ సీరియస్ గా ఈ జంక్చర్ నుంచి మనం బయటపడడానికి ఇంకొక 1-2 నెలలు ఉన్నది. ఈ 2 నెలల్లో తక్కువ ప్రాణ నష్టం జరుగుతూ ఎక్కువ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడబడే వ్యవస్థను మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 100% వ్యాక్సినేషన్ కొరకు అది ఎంత టైం పడుతుంది అనేది పక్కన పెట్టు. వ్యాక్సినేషన్ కంటే ముందు జరిగే నష్టాన్ని నివారించడానికి సామాజిక శక్తిని కూడా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఇంకా ఇప్పటికి కూడా నేను కోరుతున్నది ఏంటంటే, డెఫినెట్ గా ఒక ప్యాకేజ్ మళ్ళీ డైరెక్ట్ గా ఈ బతుకు జీవనం కొరకు కొనసాగుతున్న వాళ్లకు మనం ఒక ప్యాకేజ్, ఒక 10 లక్షల కోట్లతో 5 లక్షల కోట్లతో పెడితే నిజంగా ప్రజలకు చేరే ప్యాకేజ్, నిజంగా ప్రజలకు చేరే ప్యాకేజ్ అంటారా ఎట్లా? 20 ఆల్రెడీ 20 లక్షల కోట్లు ప్రకటించారు, మరి మీరు చెప్పాలి. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏమో ఆర్థిక ఉద్దీపనలు కంపెనీలకు, వ్యవసాయ రంగానికి, ఆ రంగాల వారిగా. వ్యక్తులుగా ఇప్పుడు నష్టపోతున్న పనులు మీరు ఎంత లాక్డౌన్ ఎత్తేసినట్టు కనపడ్డా ఆ పనులు లేవు, బతుకు తెరువు లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. మీరు దానికి తోడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, పవర్ ఛార్జెస్ పెరిగినాయి, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్న క్రమంలో అదొక సమస్యగా మారకుండా ఉండడానికి ముందస్తుగా మనం చేయాలి. ఇద్దరు మిత్రులు చెప్పినట్టు, డాక్టర్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ చెప్పినట్టు, అవి సీరియస్ గా ప్రజలకు చేరవేసే వ్యవస్థను ఇంకా కొంత ఎక్కువ చేస్తే ప్రజలకు చైతన్యం అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. రైట్ సార్. ఎండవ గారు చెప్పండి. మీరు ఇదే ఏంటి మన ఉద్దేశం, మనం ప్రభుత్వాలు సరే వారు అన్నట్టు ఎవరి జాగ్రత్తలు, మనకు ఉన్నటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవి మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. కానీ నిన్నటిదాకా ఉన్న ఒక చిన్నపాటి ఆశ డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అలాంటి హర్డ్ ఇమ్యూనిటీ అన్నది అంత సాధ్యం కాదేమో. మనం ఇక వారు చెప్పినట్టు వైరస్ దానంతటదే దాని విరులెన్స్ తగ్గిపోతే అది మరి నాకు సమాచారం లేదు, అది ఎంత మేరకు ఎంతకాలంలో తగ్గిపోద్ది. ఇదంతా మొత్తంగా కొంత దీర్ఘకాలమే. ఇప్పుడు ఇంకొక సర్వే కూడా, MIT సర్వే కూడా చెప్తున్నది ఏంటంటే, దాదాపు ఇప్పటికే ఒక 12 రెట్లు ప్రపంచవ్యాప్తంగా. MIT అంటే మీకు వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్, మెసాచుసెట్స్, అమెరికాలో ఉన్న ఇన్స్టిట్యూట్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న కేసులు ఏదైతే 1,20,00,000 కనపడుతున్నాయో దానికంటే 12 రెట్లు కేసులు ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. అంటే దాదాపు ఆల్రెడీ ప్రపంచంలో 15 కోట్ల కేసులు ఉన్నాయి అన్నది వాళ్ళ అంచనా. అలాగే ఇండియాలో మనకి ICMR కూడా ఒక సర్వే చేశారు. సరే, దాన్ని మీరు పెద్దగా బయటికి రానివ్వలేదు, కానీ వాళ్ళు చెప్పింది దాదాపు 20 రెట్లు ఇప్పటికే ఎక్కువ ఇండియాలో అని. మనకి ఇప్పుడు దాదాపు ఒక 7 లక్షల దాకా ఉన్నాయంటే దాదాపు ఒక 1.5 కోటి ఇండియాలో కేసులు ఆల్రెడీ ఉన్నాయన్నది మన ICMR చెప్పింది. ప్రపంచంలో 12 రెట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళు చెప్తున్నది. ICMR చెప్పిన MIT వాళ్ళు చెప్పింది ఏంటంటే, దేశ జనాభాలో ఎప్పుడైతే కరోనా మొదలైందో, అంటే మార్చి చివరో లేదా ఏప్రిల్ 1 అనుకోండి, ప్రతిరోజు 0.1% టెస్టులు కనుక అప్పటి నుంచి చేసుకుంటూ వస్తే, అంటే మనకి 1,30,00,000 అంటే సుమారు రోజుకు ఒక 13 లక్షల టెస్టులు సిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్, మొట్టమొదటి నుంచి కనుక మనం చేసుకుంటూ వస్తే కొన్ని లక్షల కేసులు తగ్గించగలిగే అవకాశం ఉంటుంది. ఆ మేరకు మరణాలు తగ్గించగలిగే అవకాశం ఉంటుందన్నారు. మనం ఈ రోజు కూడా 2-2.5 లక్షల మించి దేశం మొత్తం మీద కూడా టెస్టులు చేయలేకపోతా ఉన్నాం. సరే, తెలంగాణ రాష్ట్రంలో అసలు ఉన్న కెపాసిటీ మేరకు కూడా చేయలేదన్నది కూడా వాస్తవం మొట్టమొదటి నుంచి. ఎలా చూడాలి? MIT ఇన్స్టిట్యూషన్ ఏదైతే చెప్పిందో, అంటే ఒకసారి న్యూయార్క్ టైమ్స్లో అక్కడ గూగుల్లో దాంట్లో చూస్తే ఆ రోజుకు అక్కడ ఉన్నటువంటి కౌంటుకు 2.5 రెట్లు ఆల్రెడీ, అంటే ఈ వైరస్ ఫేస్ అయ్యి ఆ వైరస్ నుంచి మళ్ళీ బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటిది 1 మంత్ క్రితమే న్యూయార్క్లో బాగా కేసులు ఎక్కువ ఉన్న టైంలో ఆ పరిస్థితి. అయితే సరే, మనము 0.1% అన్నా 13 లక్షల టెస్టులు. అసలు ఇనిషియల్ స్టేజ్లో మనకు ఈ ఎక్విప్మెంట్, టెస్టింగ్ కిట్స్ కానీ
లేకపోతే దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేసేటప్పుడు డాక్టర్ల ప్రొటెక్షన్కు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ కానీ దీనికి సంబంధించి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ దీనికి ఇది కానీ అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మహమ్మారి సడన్గా వచ్చింది. దేశ ప్రధానమంత్రి ఈ పరిస్థితులను గమనించే లాక్డౌన్ అనేటువంటిది ఈ దేశంలో ఇంపోజ్ చేయాలి, పెట్టుకుంటూ పొడిగించుకుంటూ వచ్చారు. దానివల్ల ఈ స్పాన్ ఆఫ్ పీరియడ్లో కొంత ఈ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ కానీ, మాస్కులు కానీ, పీపీఈలు కానీ, లేకపోతే టెస్టింగ్ కిట్స్ కానీ కొంత ప్రొడక్షన్ అనేటువంటిది ఉంది. ఇవాళటికి కూడా మీరు అన్నట్టు 13 లక్షలకు అందుకునేటువంటి పరిస్థితి లేకున్నా అందుబాటులో ఉన్నటువంటి వాటిలో సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో మనకు కనపడతా ఉన్నది, పక్క రాష్ట్రం లెక్కలు తీసుకున్నా కూడా పక్క రాష్ట్రము ఎంతైతే వేగంగా ఎంతైతే ఎక్కువ సంఖ్యలో చేస్తూ ఉన్నారో, ఎంత వేగంగా ర్యాపిడ్ టెస్టులు చేసి రిపోర్ట్ ఇస్తూ ఉన్నారో దాంతో పోలిస్తే మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. దురదృష్టం ఏంటంటే నిస్సార్ అటువంటి ఒక గొప్ప కళాకారుడు, సమాజం పట్ల చైతన్యము, ఆవేదన, స్పందన ఉన్నటువంటి వ్యక్తి, జానపదాలతో కూడా అంటే అభినయంతో దాంట్లో లీనమై అభినయంతో పాటు పాట రాస్తాడు, తనే ట్యూన్ కడతాడు, తనే ఆడి పాడతాడు. ఆ రకమైనటువంటి వ్యక్తికి అంటే గాంధీ హాస్పిటల్లో వెంటిలేటర్ లేకుండా ఇదైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా ఇబ్బంది. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అంటారు 1000 వెంటిలేటర్ అడిగితే 50 ఇచ్చారని కూడా చెప్తారు. మీరు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా హర్షవర్ధన్ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడినప్పుడు 628 వెంటిలేటర్లు ఈ రాష్ట్రానికి అందినాయి. 628 వెంటిలేటర్లు అయితే అసలు ఇవాళ గాంధీ హాస్పిటల్లో ఎన్ని వెంటిలేటర్లు అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్ల మీద పేషెంట్లను అవసరం ఉన్నటువంటి స్థితిలో పేషెంట్లను పెట్టారు. మీరు ఈ విషయాన్ని వివరాలను వెల్లడించమని చెప్పండి. ఉన్న వెంటిలేటర్లను ఉపయోగిస్తున్నారా, కేంద్రం పంపించినటువంటి వెంటిలేటర్లను? ఇందాక దయాకర్ గారు అన్నట్టు మరీ ముఖ్యంగా గత 10-12 రోజులుగా అసలు సమాచారం ఏమీ అందట్లేదు. అసలు ఎన్ని టెస్టులు చేస్తున్నారో కూడా తెలియట్లా. రిపోర్ట్ అయితే ఇన్ని కేసులు వచ్చినాయని వస్తుంది తప్ప బయటికి మిగతా సమాచారం తెలంగాణలో అయితే పెద్ద ప్రజలకు కూడా తెలియనటువంటి పరిస్థితి కదా. అంటే చాలా దీని మీద అంటే 2 రోజులు 3 రోజులు డాక్టర్ గారు అన్నారు రిస్క్ ఎప్పటి వరకు పోతుంది, 5 రోజులలో రిస్క్ స్టేజ్కి పోయే అవకాశం ఉంది, 2 రోజులలోనే రిస్క్ అయ్యేది. ఇప్పుడు మనం ఒకవేళ సిమ్టమ్స్తో డౌట్తో మనం వెళ్ళి పరీక్ష చేసుకుంటే పరీక్షకు అప్పుడప్పుడు 2 రోజులు బ్యాన్ పెట్టినటువంటి పరిస్థితి. దాంతోపాటు తీసుకున్నాక కలెక్ట్ చేసినాక 2 రోజులకు 3 రోజులకు కానీ రిపోర్ట్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ 5 రోజులల్లా ఆ పేషెంట్ పరిస్థితి ఏ దశకు పోతున్నది, అసలు ఆ పేషెంట్కు ఏ హాస్పిటల్ అడ్మిషన్ దొరుకుతున్నది, ఆ పేషెంట్కు ట్రీట్మెంట్ విషయంలో ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, ఏ రకమైనటువంటి అంటే ఆక్సిజన్ ఇచ్చే స్థితిలో ఆక్సిజను, లేకపోతే మెడిసిన్స్తోని కానీ, లేకపోతే ఒక దశలో వెంటిలేటర్కు పోయినటువంటి పరిస్థితి ఉంటే వెంటిలేటర్ మీద కొంత శ్వాస కొంత ఇవ్వడం వల్ల బతకడం అనేటువంటిది ఖాయంగా బతికేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి వెంటిలేటర్లను కానీ ఇచ్చినటువంటి వెంటిలేటర్ ఉన్నాయో మరి అన్ని ఆక్యుపై ఉన్నాయో మనకు తెలియదు. మొత్తానికి వెంటిలేటర్ పెట్టకని చెప్పే వార్త వచ్చింది. మీరు ఈ విషయంలో చాలా ఇబ్బంది అండి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ప్రభుత్వం ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రైట్. రాత్రికి రాత్రి ఒక అంటే సెక్రటేరియట్ బిల్డింగ్ కూలగొట్టడం కాదు, రాత్రికి రాత్రి హాస్పిటల్ నిర్మాణం చేయాలా అనేటువంటి పరిస్థితులలో ప్రపంచమంతా ఉన్నది. ఢిల్లీలో 10,000 బెడ్లకు సంబంధించి చేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఇంత స్ట్రక్చర్ అందుబాటులో ఉంది.
చుట్టూ రోడ్ ఉండి కామన్ మ్యాన్కు ఆ హాస్పిటల్ ఇంపాక్ట్ కూడా ఉండకుండా ఉండేటువంటి సెక్రటేరియట్ ఎక్కడైతే 9 లక్షల స్క్వేర్ ఫీట్లు అందుబాటులో ఉన్నటువంటి దగ్గర ఎక్విప్మెంట్ సెంటర్ ఇచ్చినటువంటి పరిస్థితులలో అవసరం వస్తే ఎక్విప్మెంట్లు కొన్ని రాష్ట్రాలు టెస్టింగ్ కిట్స్ కొనుక్కుంటున్నాయి, దానికి పక్క రాష్ట్రం కూడా లైవ్ ఎగ్జాంపుల్. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దేనికి ప్రయారిటీ ఇవ్వాలా? రైట్ సార్, ఓకే, అది సరే సెక్రటరీ గొడవ ఉన్నది, ప్రభుత్వం ప్రాధాన్యతలో నిర్లక్ష్యం గాని అహంకారం గాని అసలు అవగాహన రాహిత్యమా అహంకారమా ఇది ఏదైనా గానీ ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితి. ఇవాళ చాలా స్పష్టంగా కేంద్రం ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. కేంద్రం ఇంకా 213 కోట్లు దీనికోసం ఎక్విప్మెంట్స్ కోసం ఇచ్చింది. ఇంకా దేనికి అవసరమవుతుందో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, కానీ ఈ ప్రభుత్వం వాటిని వాడతలేదు. రైట్ సార్, ఒకసారి కృష్ణ చైతన్య గారు, ఇందాక MIT రిపోర్ట్ కూడా ఒకసారి మనం చూస్తే వారు చెప్తున్నది ఏంటంటే 0.1% జరగాలి టెస్టులు. మొట్టమొదటి జరిగితే ఇంకా బాగుండేది, కనీసం ఇప్పుడన్నా జరగాలి. అంటే కనీసం మనకి ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న దానికి ఒక 5 రెట్లు టెస్టింగ్ పెరగాలి. 2.5 లక్షలు జరుగుతూ ఉన్నాయి, తక్కువలో తక్కువ ఒక 5 రెట్లు టెస్టింగ్ పెరగాలి రోజుకి 5 రెట్లు కాదండి, 5 రెట్లు మన పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో మల్టిప్లై చేసుకుంటే డెఫినెట్లీ టెస్ట్లు విపరీతంగా పెంచాలి. ఇది ఒక పాయింట్, 15 to 20 times పెంచాలి. సో ఇక్కడ మొదట్లో డాక్టర్ గారు కానీ వీళ్ళందరూ చెప్పినట్టు కానీ నిజంగా గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటూ చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళాలి. ఇన్ఫ్యాక్ట్ లాక్డౌన్ టైంలో కూడా వీ యూస్ టు ఫీల్ చాలా వై దే ఆర్ నాట్ యూటిలైజింగ్ ఈ టైంని, ఎందుకు యూటిలైజ్ చేయట్లేదు. ప్రపంచం అంతా అదే చెప్తారు, లాక్డౌన్ పర్పస్ అదే చెప్తారు. ఇది చేయాల్సిందే. ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా ఒక ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్, కేసెస్ విపరీతంగా లక్షల్లో ఉండొచ్చు. సో ఆ టైంలో విత్ ఇన్ అవర్ స్టేట్ ఎలాంటి లాక్డౌన్ ఒకవేళ చేస్తే మాత్రం ఇట్స్ అ స్ట్రాంగ్ రిక్వెస్ట్ అండ్ రికమెండేషన్ టు ది గవర్నమెంట్. చాలా ఇలాంటి టెస్టులు చాలా రిగరస్గా చేయాలి. బేసిక్లీ ఏమంటే ఇప్పుడు కమింగ్ బ్యాక్ మనం ఈ ఎందుకు టెస్ట్ హ్యావ్ టు బి కండక్టెడ్, ఈ ఐసోలేషన్ అనేది అవుతూ ఉంటుంది. ఈ ఎవరైతే మనం సిమ్టమాటిక్ చాలామంది ఏసిమ్టమాటిక్ కోవిడ్ పేషెంట్స్ కూడా మనలో జనరల్ పబ్లిక్లో తిరుగుతూ ఉంటారు అండ్ వీ డోంట్ ఐడెంటిఫై. నేను చూస్తే మా కమ్యూనిటీలోనే మా కాలనీలోనే ఎంతో చుట్టూ దే డోంట్ ఈవెన్ టెల్ హాస్పిటల్లో మనం ఎక్కడ ఇబ్బంది పెడతామని. ఈ ఏసిమ్టమాటిక్ కోవిడ్ పేషెంట్ దే డోంట్ ఈవెన్ డిస్క్లోజ్. స్వచ్ఛందంగా వాళ్ళకే తెలియదు వచ్చినట్టు, ఒక పాయింట్ వాళ్ళకే తెలియదు, చెప్పట్లేదు. వన్ కాయిన్ అనదర్ కాయిన్ తెలిసినా కూడా చెప్పారండి. సో ఇక్కడ బేసిక్లీ ఏంటంటే హర్డ్ ఇమ్యూనిటీ అనేది మనం మాట్లాడుకుంటే నిజంగా 2 pathways, 2 దారులు ఉన్నాయి. ఒక దారి ఏంటి, మెయిన్ డాక్టర్స్ వీళ్ళందరూ చెప్పాక వ్యాక్సినేషన్, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రూట్. వ్యాక్సిన్ తీసుకుంటాం వల్ల విచ్ ఇస్ నో పెయిన్ఫుల్, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనకంటూ అది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఫైట్ ద డిసీజ్. సో ఈ 2వ పాత్ ఏదైతే ఉందో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ 2వ పాత్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ అంటారు, అంటే హర్డ్ ఇమ్యూనిటీ. 1918లో దేర్ వాజ్ అ బిగ్ ఫ్లూ. అప్పట్లో మనకి ఇంత ఇంటర్నెట్, ఈ సోషల్ మార్కెటింగ్, ఇంత మీడియా, ఇంత స్టాటిస్టిక్స్ కూడా లేవు. యాక్చువల్లీ దే ఆర్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్, మన హిస్టరీలో చూసుకుంటే 1918 ఫ్లూ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్సా, వన్ అ వెరీ బిగ్ పాండమిక్ లెవెల్లో జరిగిందండి. సో ఈ పాండమిక్లో అప్పుడు ఏమైపోయిందంటే బికాస్ పీపుల్ అప్పుడు ప్రాపర్ మెడికేషన్స్ అండ్ లేకపోవటం వల్ల హర్డ్ ఇమ్యూనిటీ తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ టైం దే హ్యాడ్ అ సబ్ టైప్ ఇన్ఫ్లుయెన్జా ఏ అనే అటాక్ జరిగిందో దే హ్యావ్ నోటిస్డ్ మోస్ట్ ఆఫ్ దిస్ పీపుల్ హ్యావ్ ఎక్వైర్డ్ దిస్ హర్డ్ ఇమ్యూనిటీ. సో అదే అపోహ, అదే మిత్, అలాంటి బేసిస్ స్ట్రాటజీ మీద వాట్ వీఆర్ ఫీలింగ్ ఇస్ గవర్నమెంట్స్ కూడా ఏంటి అంటే ఆర్ పబ్లిక్ ఆర్ ఎక్స్పర్టైజ్ లెట్ పీపుల్ హ్యావ్ దిస్ హర్డ్ ఇమ్యూనిటీ. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటి, డిసీజ్ టు డిసీజ్ ఇట్ వేరీస్. మన దగ్గర మనం ఎక్స్పోజ్ చేద్దామని అనుకోలేదు కానీ బట్ అలా జరిగితే కొంత బాగుంటుందని వచ్చింది. చర్చ కంటిన్యూ చేద్దాం. కృష్ణ చైతన్య గారు చెప్పండి. సో మనం మాట్లాడుకున్నట్టుగా ఇది గెటింగ్ ఇన్ఫెక్టెడ్, మనం ఇన్ఫ్లుయెన్జా గురించి మాట్లాడుకున్నాం ఎలా జరిగిందో. సో ఇక్కడ మీకు ఇంకొకటి డెఫినెట్లీ ఐ వాంట్ టు గివ్ ఇస్ ప్రెజెంట్లీ మనం నడిచేది ట్రీట్మెంట్. వ్యాక్సిన్ ఇస్ అ ప్రొఫైలాక్టివ్, ఇట్స్ అ ప్రివెంటివ్ మెషర్ అండి. సో థెరపీటిక్గా చూసుకుంటే అసలు నిజంగా మనకి అక్రాస్ ద గ్లోబ్ ప్రపంచంలో ఏం అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వ్యాక్సిన్ మీద రీసెర్చ్ నడుస్తుందండి, దట్ ఈస్ ట్రూ. అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఇప్పుడు మనం చూసుకుంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్, కేరళ ఈజ్ అ మోడల్ స్టేట్. ప్లాస్మా
ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ నుంచి యాంటీబాడీస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఆ ఢిల్లీలో కూడా బాగా చేశారు, కేరళలో చేస్తా రీసెంట్లీ ఉన్నారు. కేరళ ఈజ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ చేస్తున్నారు, ఢిల్లీలో కూడా చేస్తున్నారు. సో దిర్ ఈస్ అనదర్ థింగ్, సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారండి. ఈరోజు ఫార్మస్యూటికల్ లీడింగ్ ఫార్మస్యూటికల్ అక్రాస్ ది గ్లోబ్, దీంట్లో కూడా విపరీతమైన రీసెర్చ్ అండ్ ఫ్యూ ఆఫ్ ద మోనోక్లోనల్ యాంటీబాడీస్ విచ్ హ్యావ్ బీన్ డెవలప్డ్ ఈ క్లినికల్ ట్రయల్ స్టేజ్లో కూడా ఎంటర్ అయ్యాయి. మనం ఎప్పుడు కూడా వ్యాక్సిన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. రీసెంట్లీ చూస్తే భారత్ బాగా ఎక్స్పెన్సివ్ అంటారు ఈ మోనోక్లోనల్. ఐ డోంట్ నో, మీరు చెప్పాలి. దే ఆర్ ఎక్స్పెన్సివ్ అండి, బట్ డెఫినెట్లీ ఇప్పుడు పాండమిక్ టైంలో ఎలా ఉంటుందంటే WHO కొన్ని రూల్స్ ఉంటుంది. సో నో ఫార్మస్యూటికల్ జాయింట్ ఇస్ సపోజ్ టు మేక్ ప్రాఫిట్స్, అండ్ డెఫినెట్లీ క్లినికల్ ట్రయల్స్ పాస్ త్రూ అయినాక టెక్నాలజీ ట్రాన్స్ఫరో లేకపోతే వాళ్ళ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే వాళ్ళ ఫార్ములా జెనరిక్స్లో వెళ్ళాల్సిందే. అండ్ ఇండియా ఈజ్ ఎ లీడర్. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే డెఫినెట్లీ ఇప్పుడు ఏం వ్యాక్సిన్స్ మీద రీసెర్చ్ నడుస్తుందండి, మోనోక్లోనల్ బాడీస్లో రీసెర్చ్ దే ఆల్రెడీ డన్, క్లినికల్ ట్రయల్ స్టేజ్లో ఎంటర్ అయ్యారు. యాజ్ పర్ ICHE గైడ్లైన్స్ ప్రపంచంలో ఈ లీడింగ్ ఫార్మస్యూటికల్స్ అన్నీ కూడా ఫాలో చేస్తూ ఈ రేస్ సెప్టెంబర్, అక్టోబర్ అనే డేట్స్ ఇచ్చేసి ముందుకెళ్తున్నారు. మీరు చూస్తే డెవలప్డ్ నేషన్స్ లైక్ US అండ్ UK ఆల్రెడీ ఈ లీడింగ్ ఫార్మస్యూటికల్స్తో కొన్ని కాంట్రాక్ట్స్ కూడా చేసేసుకున్నారు. 1 బిలియన్ డోసెస్ మాకే ఇవ్వాలి. పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు వస్తూ ఉన్నాయి, ప్రకటనలు వస్తూ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ వాళ్ళ రేట్లు పెరుగుతున్నాయి కానీ మందులు రావట్లేదు. ఇప్పుడు మన కంట్రీ ఏం చేయాలి? ఓకే, మన కంట్రీ దగ్గర డబ్బు లేదు అనండి, డెఫినెట్లీ వీఆర్ డూయింగ్ గ్రేట్. బట్ అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బయోటెక్ కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, భారత్ బయోటెక్ అవ్వచ్చు. మనం ఆ స్కేలబిలిటీ చేయొచ్చు అండి. బిలియన్స్ ఆఫ్ ద బిలియన్ డోసెస్ వీ కెన్ బి ద ఫార్మసీ టు ద వరల్డ్. ఆల్రెడీ వీఆర్ అ ఫార్మసీ టు ద వరల్డ్. సో వన్స్ దే ఆర్ డన్, మనం ఇక్కడున్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్నీ మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక ప్రీ ప్లాన్గా ఉండగలిగితే lower to lower class, middle class, everyone will get the access in no time అండి. సో మన స్ట్రాటజీ అట్లా ఉండాలి, అప్రోచ్ అట్లా ఉండాలి. ఓకే, హర్డ్ ఇమ్యూనిటీ దట్స్ ఓకే, బట్ ఈ డిసీజ్లో మనం 80% రిస్క్ చేయలేము. టెస్టింగ్ జరగాల్సిందే, ఐసోలేషన్ అవ్వాల్సిందే. అండ్ డెఫినెట్లీ ఈ దాంట్లో ఏమవుతుందంటే ఐసోలేషన్ జరిగినప్పుడు ఈ ఎవరెవరి పేషెంట్స్ని మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటామో వాళ్ళ నుంచి ఢిల్లీ వాళ్ళు చేసినట్టుగా ప్లాస్మా నుంచి జనరల్గా కౌంట్ ఏమంటారంటే ఒక డాక్టర్ గారికి తెలుసండి, ఒక పేషెంట్ నుంచి మనం తీసినప్పుడు 3 అదర్ రికవర్డ్ పేషెంట్ ఆర్ ఇన్ఫెక్టెడ్ కోవిడ్ పేషెంట్స్కి మనం ట్రీట్ చేయవచ్చు. సో ఇట్లాంటి ప్రొసీజర్స్ అని దీని మీద గవర్నమెంట్ ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకొని ఖర్చు పెడుతూ ఉండాలి. టెస్టింగ్ శాంపిల్స్, మొబైల్ వ్యాన్స్, ఎక్కడికక్కడ ప్రతి కాలనీలో ఒక ఏరియాలో. ఇప్పుడు వెంటిలేటర్స్ అన్నారు, ఇప్పుడు యూఎస్లో ఎందుకంటే అన్ని వెంటిలేటర్స్ వస్తున్నాయి. వాట్ దే హ్యావ్ డన్, ఒక 10,000 స్టాక్ పెట్టుకుంటారు, వాళ్ళు ఎప్పుడేం వస్తుందో తెలియదు ముందే. స్టాక్ కదా, సింపుల్. వాట్ దే హ్యావ్ డన్ టుడే, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎంతో సఫర్ అవుతుంది. వోక్స్ వేగన్ లాంటి పెద్ద కంపెనీస్ టుడే వాట్ ఆర్ దే డూయింగ్? దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ వెంటిలేటర్స్ ఫర్ దిస్. మన దగ్గర కూడా దాని మీద బోల్డ్ చర్చలు పెట్టారు సార్. మన దగ్గర చాలా మంది IITs కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, ఇండివిజువల్స్, విశ్వేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది తయారు చేసి మోడల్స్ తో వచ్చారు, కానీ వాటిని వెంటనే ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన PPA చూడండి ఎంత బాగా. మీరు చూస్తే తమిళనాడులో దెర్ ఈస్ అ గార్మెంట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, PPA కిట్స్, మాస్కులు అగ్రెసివ్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు పర్ డే వాళ్ళ కెపాసిటీస్ చూస్తే యూ విల్ బి అమేజ్డ్. సో వై నాట్? ఇప్పుడు మనకు కావాల్సిన వెంటిలేటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా మనం ఆ పేస్లో వెళ్ళాలి. వీ హ్యావ్ టు బి రెడీ. ఆగస్ట్ నుంచి మనం చెప్పలేము, నెక్స్ట్ మంత్ నుంచి వి గోనా హ్యావ్ అ టఫ్ టైం. ఎస్, నేను అదే అడగబోతున్నాను డాక్టర్ గారు. ఒకటి సార్, అంటే బహుశా ఇప్పటికే 3 నెలలు దాటిపోయింది మనకి ఇది మొదలై. ప్రభుత్వాలు కూడా అలసిపోయినాయని చెప్పాలా లేకపోతే నాకు తెలియట్లేదు. ఎందుకంటే అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ రోజు, ఈవెన్ మీడియాలో కూడా రోజు దీని మీదే చర్చలు నడుస్తుంది. బట్ ఇది అలసిపోయి మనకు బోరు కొడితే వదిలేయాల్సిన సబ్జెక్ట్ కాదు. మనకు అర్థం కావాల్సింది, మీకు కూడా తెలుసు, ఇది ఒక ప్రమాదం, ప్రాణాలు పోతా ఉన్నాయి, ప్రపంచం అంతా ఒక అటెన్షన్లో ఉంది. సరే, భారత్లో అంతకుముందు నుంచి కూడా చాలా సమస్యలు, చాలామంది మేధావులు చెబుతున్నారు, టీబీ వస్తే కూడా రోజుకి టీబీతో 700 మంది చనిపోయే పరిస్థితి ఉంది భారతదేశంలో, అది కంటిన్యూ అవుతుందని చెప్పి. ఆ సమస్యలు ఉన్నాయి, లేవని కాదు, కానీ ఇదేదో మరింత ప్రమాదంగా, చావుని తొందరగా కొంతమందికి తెచ్చిపెట్టే పరిస్థితి ఇది మనకు కనపడుతూ ఉంది. దీన్ని మళ్ళా ఒక కొత్త ఉత్సాహంతో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ స్ట్రాటజీస్ ఇప్పటిదాకా ఏం వేశారు ఒకసారి రివ్యూ చేసుకొని, కొత్త ఇప్పుడు వస్తున్న అంచనాలను బట్టి అమెరికా లాంటి దేశాలు కొంత ముందే ప్రకటించారు. ఎందుకంటే ప్రజల్ని కూడా సిద్ధం చేయడానికి 1 కోటి దాకా రావచ్చు. ఆయన ట్రంప్ గారు చాలాసార్లు మామూలు ప్రజలకైతే గుండె డామంటారు. ఆయన చెప్పటం 10 లక్షలు రావచ్చు, 2 లక్షలు చచ్చిపోవచ్చు అని కూడా చెప్పాడు. ఎందుకంటే ప్రిపేర్ చేస్తా ఉన్నాడు.
బట్ మనకు అలా ప్రిపేర్ కాలేదు, మనం ఒక పరిస్థితి అలా ప్రిపేర్ చేయటం ప్రజల్ని కొంత ప్యానిక్ కాకపోయినా భయంతో కూడిన జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి చేయకపోతే, ఇప్పుడు అల్టిమేట్గా ఎంఐటి చెప్పింది ఏంటంటే మిమ్మల్ని కాపాడగలిగింది మాస్కులు, మీ సోషల్ డిస్టెన్సు, పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళకుండా తప్ప ఇంక వేరే మార్గం కనుచూపు మేరలో లేదు, ఈ మందులు ఏమొచ్చినా కూడా ఇది తాత్కాలికం అని చెప్పి చెప్తున్నారు. ఫైనల్గా ప్రభుత్వాలు ఇప్పుడు కొత్తగా ఎలా ముందుకెళ్లాలంటారు? తను కృష్ణ చైతన్య గారు చెప్పినట్టుగా ఒక చిన్న కార్ కంపెనీ వాళ్ళ కార్ తయారీని పక్కన పెట్టేసి వాళ్ళు కొత్తగా వెంటిలేటర్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఒక చిన్న బట్టలు నేర్చే కంపెనీ వాళ్ళు మార్చేసి వాళ్ళు మాస్కులు, పీపీ కిట్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. అంటే అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు మనం ఏదైనా చేయవచ్చు. అంటే వర్షాకాలం కంటే ముందు కుండలు తయారు చేసి పెట్టుకోవాలి, లేదా వర్షాకాలం మొదలవుతున్నప్పుడైనా కుండలు తయారు చేయాలని ఆలోచన రావాలి. లేకపోతే వర్షాకాలం రాబోతోంది కాబట్టి కుండలు కాకుండా దానికి ఇంకేదైనా కూడా అవసరమైతే దాన్ని కొత్తగా కనిపెట్టగలిగి వాడు వ్యాపారవేత్త, వాడు అభివృద్ధి చెందుతాడు. ప్రభుత్వాలు ఈ విషయంలో కొంచెంగా ఎక్కడో ఆలోచన దృక్పథం, అంటే కనీసం కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడుతూ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థల మీద ఆధారపడుతూ ఇప్పుడు ఎయిర్ ఇండియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ సంస్థలే చేశాయి ఇప్పటిదాకా. వాటిని బలోపేతం చేయడానికి 3 నెలలు పెద్ద సమయం వాళ్ళ చేతిలో ఉండింది. కానీ ఇప్పటికీ కూడా మనం ఇంకా వెంటిలేటర్ లేవని, సరిపడా అది లేదని, ఇది లేదని, డాక్టర్లు లేరని, వసతులు లేవని, టాయిలెట్లు శుభ్రంగా ఉండటం లేదని, గమ్మత్తైన వీడియోలతో ఆక్సిజన్ కూడా అందటం లేదని, కనీసం ఆక్సిజన్ ఇచ్చే వాళ్ళు కూడా లేరని ఒక గమ్మత్తైన న్యూస్ మనం 4 నెలల తర్వాత కూడా చూస్తున్నామంటే ఎక్కడో మనము శాఖల మధ్య సమన్వయము, ఒక ఆలోచన దృక్పథంలో ఉన్నటువంటి పెద్ద లోటుపాట్లు మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి. ప్రభుత్వాలు వాటిని నివారించగలిగితే, నేను చెప్తున్న మళ్ళీ కూడా ఈ చనిపోతున్న వాళ్ళలో కనీసం 70% మంది అసలు చనిపోవడానికి అర్హత లేనటువంటి వారు తప్పనిసరిగా. ఎందుకంటే స్వతగా వైరస్ అంత గొప్పగా శక్తి కలిగి బోల్డని కాంప్లికేషన్స్ చేసేంత శక్తి కాదు. అలా ఒకవేళ నిజమే అయితే లక్షల్లో బాగేలా అయ్యారు. ఇప్పుడు నిజంగా హెర్డ్ సరైన సమయానికి అవగాహన లోపం ఎక్కువ ఉండడము, సరైన సమయానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్లాలో తెలియకపోవడము, ప్రాక్టికల్గా టెక్నికల్గా మీరు ఇది చేయండి అని చెప్పడం అన్నది ఇప్పటికీ చేయటం లేదు. చాలా మంది ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల అవగాహన లేకపోవడం. నిన్న అబ్బాయి 4 రోజులుగా చెప్తున్నా అతను ఒక ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేయించుకోవాలనుకోలేదు. ఒక పాయింట్ డాక్టర్ గారు, అంటే మీరు వెంటిలేటర్లు ఉండటమే కాదు, వాటిని ప్రాపర్గా పెట్టి ట్రీట్ చేసే శిక్షణ, అనుభవం ఉన్నటువంటి నిపుణులు ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటిలో ఉన్నారంటారా? అంటే చాలా చోట్ల ఈ కంప్లైంట్ వస్తుంది, వెంటిలేటర్ పెట్టడం కూడా తెలియని వాళ్ళు ఉంటా ఉన్నారని చెప్పి కూడా. అంటే వాళ్ళందరినీ మనము ఇప్పుడు నన్ను పట్టుకొని నన్ను క్రికెట్లో బ్యాటింగ్ బౌలింగ్ నేర్పించినట్టుగా ఉంటుంది, ఇంత ఆలస్యంగా కూడా. అది కష్టం. నేను ఇప్పుడు పట్టుకొని బౌలింగ్ చేయడం అంటూ క్రికెట్లో చేయలేను నేను, ఎందుకంటే నేను దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు లైఫ్లో. ఇప్పుడు వీళ్ళు కూడా వెంటిలేటర్స్ బాగా ఉన్నటువంటి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులలో సైతం బాగా వాటిని వాడేయాలన్న శక్తి ఉన్నటువంటి వాళ్ళని ముందు ట్రైన్ చేసుకోవాలి. కానీ గమ్మత్ ఏంటంటే ట్రైనింగ్ చాలా సులభసాధ్యంగా వారం 10 రోజులు కూడా చేయవచ్చు. దాని రకరకాల పద్ధతులు, టెక్నాలజీ ఉన్నటువంటి పద్ధతులు ఉంటాయి. వాటిని ట్రైనింగ్ అనేది అది చెప్తున్నాను, ఒక స్టెప్ బై స్టెప్. ప్రతి ఒక్కరూ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, కానీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగే అవకాశం ఉంటుందో దానికి తదనుగుణంగా ఉన్న ఒక విరుడు కనిపెట్టాలి. ఉదాహరణకి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి మీరు సెలెక్ట్ చేసినట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఒక 20% మంది డాక్టర్లకు మాత్రమే వెంటిలేటర్ ఉపయోగించగల శక్తి ఉందని అనుకుంటున్నాం. 80% మందికి లేరు. ఆ 80% మందికి ట్రైనింగ్ యుద్ధ ప్రాతిపదిక అప్పటికప్పుడు ఆ వారం 2 వారాల్లో ఇచ్చేయగలిగేంత టెక్నాలజీ ఉపయోగించి ఇవ్వగలిగేంత ఒక ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ద్వారా కొంతమందికి ఐసీలో ఉన్నటువంటి పేషెంట్స్కి ఎటువంటి కేర్ ఇవ్వాలనేది మేము లైవ్ వీడియోలు చూస్తామని చెప్పి రోజుకి ఒక్కొక్క ఆసుపత్రిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ప్రతి ఆసుపత్రులు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్లో మన తెలంగాణ మొత్తంలో కూడా నిమ్స్ ఆసుపత్రి ఉంది, మేము రొటీన్గా వాడతాం. మా కనీసం ఒక 200 దాకా వెంటిలేటర్స్ ఉంటాయి. నా కింద కనీసం ఒక 20 వెంటిలేటర్స్ ఉంటాయి. నేను నా పేషెంట్స్ ఐసీలో 12 మంది దాకా ఉంటాయి. వీళ్ళందరినీ ట్రైన్ చేయడం అనేది మాకు పెద్ద కష్టం కాదు, ఎప్పుడు ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పడం కూడా. నిజంగా మందులు కూడా పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు తను చెప్పినట్టు రకరకాల మందులు ఇవన్నీ కూడా అవసరం లేదు. టీకాలు వచ్చే సమయానికి మనకు బహుశా కరోనా మర్చిపోయి మనం దాని మీద కొత్తగా కరోనా మీద సినిమాలు వస్తూ ఉంటాయి తప్ప అప్పుడు కరోనా అనే సినిమా చూపించడం మానేస్తుంది కరోనా డెఫినెట్లీ. సో కాబట్టి టీకాలు అవసరం లేదు, మందులు కూడా పెద్దగా అవసరం లేదు. కేవలం 1-2% అవసరమయ్యే మందులు అవన్నీ కూడా అది వచ్చినా రాకపోయినా మనకు పెద్ద ఉన్నా లేకున్నా మనకు పెద్ద అవసరం లేదు. దాని మీద ఇప్పుడు వ్యాపారం జరుగుతుందన్న విషయం మీరు బాగా చర్చించగలుగుతారు తప్ప నాకు పెద్దగా అవసరం లేదు దాని గురించి. కాకపోతే ఏంటంటే సింపుల్ సపోర్టివ్ థెరపీ, అవసరానికి కాసింత ఆక్సిజన్ పెట్టగలిగిన, ఆ పానిక్ రియాక్షన్లు ఉన్న వాళ్ళకి 4 మంచి మాటలు మాట్లాడగలిగితే, ఓదార్పుగా మాట్లాడగలిగే 10 మంది ఉన్నా సరిపోతుంది. కానీ ఇక్కడ మనము ఏదో రకరకాలుగా సమన్వయ లోపం అన్ని చోట్ల కనపడుతోంది. అధికారులు ముఖ్యంగా ఎక్కడ తప్పులు జరుగుతాయో, ఎక్కడ లోటుపాట్లు ఉంటాయో వాటిని సరిదిద్దుకునే ఒక మంచి పద్ధతి, ప్రణాళికబద్ధంగా వెళ్ళడం అనేది ఎక్కడో తప్పు జరుగుతోంది. ఆ ఒక్క విషయం తప్పితే నిజానికి ఇదంత పెద్ద ప్రభుత్వాలు ట్యాకిల్ చేయనంత గొప్ప విశేషాలు కాదు. చాలా కరుడుగట్టిన తీవ్రవాదులను ట్యాకిల్ చేయగలిగే వాళ్ళు, అసలు ఏమాత్రం కనికరించని వారి దాయాదులను ట్యాకిల్ చేయగలిగే వాళ్ళు కాసింత ఈ కరోనాను ట్యాకిల్ చేయలేకపోతారని నేను అనుకోవటం లేదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, కానీ ఆ మనసు ఎక్కడి నుంచి రావాలి అనేది ఇప్పుడు ప్రత్యేకంగా మనం అనుకోవాల్సిన విషయం. రైట్. దయాకర్ గారు, రాజకీయ పార్టీలు కూడా ఈ కరోనా మొదలైన సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా ఇతర పార్టీలు
ఏదో ప్రజలకి దాతృత్వం చేసే ప్రయత్నం చేశారు. సరే భోజనాలు పెట్టారు, అవసరం ఆ రోజున్న పరిస్థితుల్లో ఏం కావాల్సిన వాళ్ళకి, కొంతమందికి వలస కార్మికులు కావచ్చు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం ఒకటి జరిగింది. ఇప్పుడు అందరూ కూడా అసలు ఎవరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విహెచ్ గారి లాంటి నాయకులకి కరోనా సోకటం, బీజేపీలో చాలా మందికి నాయకులకు వచ్చింది, టీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు మంత్రులకే వస్తున్న పరిస్థితి, మొత్తంగా రాజకీయ నాయకులు కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చేశారు, మా దగ్గరికి రావద్దు ఎవరు, ఇప్పుడు ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడని చెప్పే పరిస్థితి. అంటే ప్రజల్ని చైతన్యం చేసే పార్టీ నుంచి కొంత, మీరు ఇందాక చెప్పారు ఈ హోర్డింగ్లు ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యతను ఏమైనా పార్టీలు కనీసం ప్రజల్ని పెద్ద ఎత్తున ప్రభుత్వాలు అధికార యంత్రాంగం చేసేదానికంటే మీరు ప్రజలకు దగ్గరగా ఉంటారు వాస్తవంగా నాయకులు, మీరు కొంత ఈ బాధ్యత రాజకీయ నాయకులు కార్యకర్తలు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇది చాలా కాలం మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనపడుతుంది. అంటే నేనేమో మీరు అన్నదానికి భిన్నంగా ఆలోచిస్తున్నా కటారి గారు. ఇప్పుడు ఈ దాతృత్వము, ఈ ప్రచారం అంతా కూడా రేపటి రాజకీయ భవిష్యత్తు కొరకు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అవునవును, ఖచ్చితంగా రాజకీయం లేకుండా మీరెందుకు ఉంటారు నాయకులు? అయితే నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి లేకపోతే మిగతా రాజకీయ నాయకులే కాకుండా అధికారులు ఈ సమస్యను చాలా సీరియస్ గా తీసుకోండి. అంటే డైరెక్షన్స్ ముఖ్యమంత్రి నుంచో ఆరోగ్య శాఖ మంత్రి నుంచి వస్తేనే కాదు కదా, వెంటిలేషన్స్ ఎక్కువ ఉండాలనేది. ఇప్పుడు డిఎంఎండ్హెచ్ఓలు జిల్లా స్థాయిలో ఉంటే మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ నీకు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు. అసలు నిర్ణయం ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ అధిగమించడానికి వీళ్ళకి డిస్క్రిషన్ ఉండదా? లేదు. ప్రధానమంత్రి గారు చెప్తేనే చేయాలనా, ముఖ్యమంత్రి గారు చెప్తేనే చేయాలనా? వాళ్ళకు ఎంత మేరకు టెక్నికల్ అంశాల మీద ఉంటది. కాబట్టి ఆ డిమాండ్ ను ఆ రాజకీయ నాయకత్వంతో, అది అధికారంలో ఉన్న వాళ్ళని కానీ విపక్షాల నుంచి కానీ ప్రెషర్ పెట్టి తెచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు టెస్టింగ్లు కూడా ఎందుకు హైదరాబాదే మనం పెట్టడం? ఇప్పుడు జిల్లా సెంటర్లు ఉన్నాయి, జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి, ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి, వెంటిలేషన్స్ కూడా మీరు అక్కడికి బదలాయించండి. అందరు హైదరాబాద్కి వచ్చే ఎందుకు? హైదరాబాదే చాలా సమస్యగా ఉందని అందరు అంటుంటే మళ్ళా వచ్చి రోగాల రొంపిలో వచ్చి వీళ్ళు వైద్యం ఎందుకు? జిల్లా స్థాయిలో చాలా మంచి ఆసుపత్రులు ఉన్నాయి, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ MGM ఉంది, ఇటు వస్తే సూర్యాపేట ఉంది, అటు మహబూబ్నగర్ ఉంది, అటు నిజామాబాద్ ఉంది. ఏరియా వైజ్ గా కొంత వెంటిలేషన్ ఉండేది, తర్వాత మంచి హాస్పిటల్స్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొనైనా బదలాయిస్తే వాళ్ళు ఇక్కడ దానికి వచ్చే అవకాశం తప్పుతుంది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పటికైనా కోవిడ్కి సంబంధించిన స్పెసిఫిక్ బడ్జెట్ అనేది ఈ యంత్రాలకు సంబంధించి కానీ, వెంటిలేషన్కి సంబంధించి కానీ, మిగతా PPEలకు సంబంధించి కానీ సీరియస్గా జరుగుతున్నట్టుగా కనపడతలేదు. ఇప్పుడు మీరు చూస్తుంటే చాలా మంది డాక్టర్లు చెప్తున్నది వాళ్ళకి జీతాలే ఇస్తలేరు సార్, మాకు ఇక వీళ్ళు కిట్లు పక్కన పెట్టండి అనే పరిస్థితి వచ్చింది సొంతంగా, ఏది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోని. కాబట్టి ఇవన్నీ కూడా బాధలు ఉన్నాయి. నిజంగా వీటిని అధిగమించలేని స్థితి. మనకంత ఆర్థిక స్తోమత లేదా భారతదేశానికి? కనీస వైద్యం అందించే పరిస్థితి లేదని చెప్తే మాత్రం నిజంగా సిగ్గుచేటు. ఇట్లా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనేమో భారతదేశంలో మనది, తెలంగాణనేమో నెంబర్ 1 స్టేట్ అని చెప్తారు మా కేసీఆర్ గారు. కాబట్టి ఇవన్నీ కావు. సమస్య పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్లకు అధికార గణం కూడా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎంతసేపు రాజకీయ నాయకత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అధికారులు ఫాలో కావడం కాకుండా, సార్ ఈ పరిస్థితిని అధిగమించాలంటే మనం ఇది చేస్తే ఇది మేలు జరుగుతుంది అనేది మీరు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చెప్పగలిగితే, కొంచెం గట్టిగా కూడా చెప్పాలి, అవసరం అయితే నిపుణులు గట్టిగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మిత్రులు వచ్చిండ్రు ఇద్దరు, స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నారు. ఆ స్వేచ్ఛ అధికారులకు ఎందుకు లేదు? వాళ్ళు ఇప్పుడు ప్రజల్ని కాపాడుకోవడం రాజకీయ నాయకత్వం కాదు కదా, అధికారులది కూడా వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు అసలు డాక్టర్లు అంటే వాళ్ళే కదా, ఇప్పుడు అందరికంటే ఎక్కువ నా పేషెంట్ బాగుండాలని కోరుకునేదే డాక్టర్ కదా ఈ సమాజంలో. అలాంటి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో, మన అధికారులు ఉన్నారో, ఇప్పుడు ఆరోగ్య శాఖకు సంబంధించిన వాటి ఎందుకు ఇంటెంట్ పెట్టలేకపోతుండ్రు? ఎందుకు గచ్చిబౌలిని ఎంపవర్ చేయలేకపోతుండ్రు? ఎందుకు ఒక ఓపెన్ ఎయిర్ లేదంటే ఒక పెద్ద హాస్పిటాలిటీని మనం మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం? ఒక 3-4 ఒక దగ్గర, ఒక 3-4 ఒక దగ్గర. మీరు అంటున్నారు, డాక్టర్ గారు చెప్తున్నారు మీరు బెడ్ బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. బెడ్ బుక్ చేసుకోవడానికి లేదు. ఆ బెడ్ బుక్ చేసుకోవడానికి అవకాశంగా ఒక 20,000 బెడ్లు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నాయి ఇట్లా అని చెప్తే, హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ పోలేరా, హైదరాబాద్ నుంచి భువనగిరి పోలేరా, హైదరాబాద్ నుంచి వికారాబాద్ పోలేరా? ఓకే సార్. ఇలాంటివి కూడా మనం కొంచెం కేటగారికల్ గా చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. రైట్ అండి. ఎండవ గారు ఆఖరిగా చెప్పండి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు
ప్రధానికి బోల్డంత మంది నిపుణులు ఉంటారు. ఇప్పుడు ఎయిమ్స్ డైరెక్టర్తో సహా వాళ్ళు చాలా ఇప్పుడు వ్యాక్సిన్ అనగానే వాళ్ళు చెప్పేశారు ఇది ఉత్తమాట 2 నెలల్లో 3 నెలల్లో వ్యాక్సిన్, ఆగస్టు 15 మీరు ఏదో డ్రామాటిక్గా డేట్లు ఫిక్స్ చేయొద్దండి, సాధ్యం కాదు, దానికి ప్రాపర్ సిస్టంలో రావాల్సిందని చెప్పారు. ఇట్లా కొంచెం గట్టిగా చెప్పగలిగే నిపుణులు ఉంటాం ఒకటి. 2 నిరుత్సాహపడకుండా జాతీయ స్థాయిలో కూడా ఏదో అయిపోయింది ఇది ఏం చేయాలని అర్థం కాని ఒక అయోమయంలో కాకుండా ఒక కొత్త ఉత్సాహంతో దీన్ని ఉక్కు సంకల్పంతో దీన్ని పని పట్టాలన్న ఇది ఆ ఏర్పాట్లు చేసుకోవటం ఎలా ముందుకెళ్తారు? దానికి ముందు నేను ఒకటి డాక్టర్ భూషణ్ గారిని నేను ఒకటి అడగదలుచుకున్నాను. ఏదైతే వెంటిలేటర్లకు సంబంధించి ఆపరేట్ చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు రేషియో తక్కువ ఉందండి. అది ఎన్ని రోజులల్లా ఒక డాక్టర్, ఒక పీజీ చేసినటువంటి డాక్టర్ ఎన్ని రోజులల్లా అది ఆపరేట్ చేసేటువంటి దశకు తీసుకుపోగలుగుతారు. అదే రకంగా ఇప్పుడు మిత్రుడు దయాకర్ గారు జిల్లాలకు టెస్టింగ్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయాలనేది, టెస్ట్ చేసేటువంటి విషయంలో కూడా ఆ నైపుణ్యము అది పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అనేటువంటిది అన్నారు. ఇప్పుడు ఈ 2 కీలకమైనటువంటి వారు చెప్పారు వారం 10 రోజుల్లో ట్రైన్ చేసుకోవచ్చు, అందరినీ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు టెక్నాలజీ. ప్రభుత్వం వైపు నుంచి అంటే ఈ రకమైనటువంటి దృక్పథం లేకపోవడం అనేటువంటిది కానీ నేను అనుకుంటాను. అధికారులు ఇప్పటి వరకు చెప్పి ఉండరు అని నేను అనుకోవట్లేదు. అధికారులు చెప్పినా రాజకీయపరమైనటువంటి నిర్ణయం కనుక ప్రభుత్వం నడిపిస్తుంది, నిర్ణయం కనుక తీసుకోకపోతే ఈ దురవస్థ ఒక మనోజు, ఒక నిస్సారు, ఒక రవి ఈ వెంటిలేటర్ లేకపోవడం వల్ల, వెంటిలేటర్ ఉండి వాళ్లకు ఆ వెంటిలేటర్ సౌకర్యాన్ని అమర్చకపోవడం వల్ల ఇవాళ ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైతే ఈ హాస్పిటల్స్ పెరుగుతున్న రేషియోకి అనుగుణంగా అవసరమైనటువంటి సౌకర్యాలను ఇప్పుడు మాటల్లో ప్రెస్ మీట్లలో చెప్పినటువంటి వెల్లడి చేసినటువంటి వివరాలకు అమల్లో కానీ ఆచరణలో కానీ అందుబాటులో కానీ వాటిని తీసుకురానంత వరకు ఈ ఆందోళన అనేటువంటిది ప్రజల్లో ఉంటుంది. ఒక విశ్వాసం అనేటువంటిది నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని తాత్సారం చేయడం వల్ల సమయం గడిచిపోతుంది అనేటువంటి భావన నుంచి ప్రభుత్వ అధినేతలు బయటపడతాం అనుకుంటే అయ్యేది కాదు. మొత్తంగా ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నివేదికలు ఇది చాలా దీర్ఘకాలం చాలా పెద్ద స్థాయిలోనే మనతో ఉండబోతుంది. మరణాలు కూడా రెట్టింపు పెరగవచ్చు అన్నది కూడా స్పెయిన్ నివేదిక అలాగే MIT చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్న దానికంటే రెట్టింపు మరణాలు ఉండొచ్చని ప్రభుత్వాలు అలసిపోకుండా నిరుత్సాహపడకుండా కొత్త ఉత్సాహంతో దీని మీద పోరాటానికి పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. బలమైనటువంటి వ్యూహాలతో టెస్టింగ్లు పెంచుకుంటూ మౌలిక వస్తువులు పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ దిశగా అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధం అవ్వాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న కృష్ణ చైతన్య గారికి అలాగే ఎండో గారికి డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారికి అద్దంకి దయాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. మరోసారి మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.